పాస్టర్ గారు సౌండ్ మీ వాయిస్ బాగా వినబడుతుంది. ఇప్పుడు అందరూ Mute రిలేటివ్స్ అందరూ వచ్చారు. బ్యాక్ సైడ్ మాట్లాడుతాం. ఆర్ ఐ విల్ కీప్ మై మైసెల్ఫ్ మ్యూట్. వెన్ ఐ ఓకే సార్. వాంట్ టు టాక్ ఐ విల్ కీప్ ఇట్. ఓకే సార్. చాలా డిస్టర్బ్ అవుతుంది. ప్రైజ్ ద లార్డ్ అన్నయ్య. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. సువార్త యొక్క హృదయము దేవుని గూర్చి తెలుసుకోవడే జ్ఞానము. సువార్తలలో జ్ఞానము ఇమిడి ఉంది. అమూల్యమైన విశ్వాసము మనకు దేవుని నుండి వచ్చినది. మనము ఎందుకు ఫెయిల్ అవుతున్నామంటే అలానే మనము ఫెయిల్ అయిపోతున్నాం. కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు వచ్చి ఉన్నది పాస్టర్ గారు. మనము స్వస్థత పొందుకోవాలని అనుకుంటే దేవుని సువార్తను గురించి అధికంగా తెలుసుకొని ఉండడం. రిఫరెన్స్ చేసేమో రోమియోలకు రాసిన పత్రికలో 1:1 అధ్యాయంలో చూడవచ్చు. కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 3వ వచనంలో దైవికమైన శక్తి దేవుడు మనకు ఇచ్చెను. ఎందుకంటే ప్రతి చెడుతనం నుండి మనము విజయము పొందాలని దేవుడు మనకి మొదటిగానే ఇచ్చి ఉన్నారు. ఈ లోకానుసరమైన వాటిని ప్రతిదీని కూడా జయించడానికి. థ్యాంక్ యూ పాస్టర్. సిక్స్త్ సెషన్ నుంచి మరికొన్ని విషయాలు తెలియచేయాలనుకున్న వారు మీకు అవకాశం ఉంటున్నది కాబట్టి మీరు మాట్లాడవచ్చు. అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. పాస్టర్ గారు, ఒక సిక్స్త్ సెక్షన్ లో నేనేం నేర్చుకున్నానంటే పాస్టర్ గారు, దేవుని యొక్క ప్రేమను నేర్చుకున్నాను పాస్టర్ గారు. అంటే దేవుని యొక్క ప్రేమ జస్ట్ ఒకే సైడ్ కాకుండా ఫోర్ సైడ్స్ నుండి దేవుడు ప్రేమిస్తున్నాడని నేర్చుకున్నాను పాస్టర్ గారు. అంటే లోతు కావచ్చు, ఎత్తు కావచ్చు, ఎడల్పు కావచ్చు, పొడవు కావచ్చు, ఈ విధంగా పాస్టర్ గారు 4 సైడ్స్ నుండి కూడా గాడ్స్ లో వస్తూ ఉంటున్నాం అనమాట. అయితే జ్ఞానమునకు మించినది ఒక ప్రేమ. సో ఒక ప్రేమను మనం తెలుసుకోవాలి. అదే విధంగా ఆ యొక్క గాడ్ మనకు సమృద్ధిగా ఏదైనా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. సో 4 సైడ్స్ నుండి దేవుని యొక్క ప్రేమ వస్తుంటున్నప్పుడు యొక్క సంఘంలో ఉన్నటువంటి యొక్క వారు దేవుని ప్రేమని అర్థం చేసుకోవట్లేరు అనేసి నేర్చుకున్నాను పాస్టర్ గారు. కాబట్టి ఆయన యొక్క ప్రేమని మనము అర్థం చేసుకునే వారు ఉండాలనేసి సిక్స్త్ సెక్షన్ లో నేర్చుకున్నాను పాస్టర్ గారు. అదే విధంగా గమనిస్తే ఇక్కడ పీటర్ గురించి కూడా జాన్ కావచ్చు, పీటర్ కావచ్చు, యొక్క వీరు దేవుని ప్రేమను అర్థం చేసుకున్నట్టు నేర్చుకున్నాం పాస్టర్ గారు. అదే విధంగా పీటర్ కోసం గమనిస్తే అమూల్యమైనటువంటి విశ్వాసం ద్వారా తను అంటే అక్కడ ఉన్నటువంటి నీతిని బట్టి, క్రీస్తుని బట్టి, తర్వాత ఇందులో అదే విధంగా కృపా నిమిత్తము, సమాధానం నిమిత్తం కూడా తెలియజేశారు పాస్టర్ గారు. గాడ్స్ పవర్ నిమిత్తమే అసలు దేవుడు మనకు పవర్ ని ఎందుకు ఇచ్చాడు అనేసి కూడా సిక్స్త్ సెక్షన్ లో నేర్చుకున్నాం పాస్టర్ గారు. గ్రేస్, పీస్ అన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక పీటర్, పౌల్ నుండి మనము చాలా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. దేవుడైతే అన్కండిషనల్ లవ్ ని మనకు చూపిస్తా ఉంటున్నాడు. సో దేవుని పట్ల మంచి నాలెడ్జ్ మనం కలిగి ఉండాలి. సో ఇక అంటే ఒక నాలెడ్జ్ దేవుడు మనకు దయచేస్తుంటున్నాడు. సో దేవుని లోపల నుండి మనకు ఒక నాలెడ్జ్ ఇస్తూ ఉంటున్నది. కాబట్టి సో మనము ఆ యొక్క అన్కండిషనల్ లవ్ ని మనము అర్థం చేసుకోవాలనేసి
దానిపైన చేత మనకు స్వస్థత కలుగుతుందనేసి నేర్చుకున్నాం పాస్టర్ గారు. అదేవిధంగా ప్రసన్న సిస్టర్ తెలియజేసిన విధంగా సువార్త అంటే ఏంటో, సో, దైవికంగా మనము నేర్చుకోవాలనేసి ఈ విధంగా టోటల్‌గా సెక్షన్‌లో దేవుని యొక్క ప్రేమ, సువార్త అంటే ఏంటో, సిక్‌నెస్ అంటే ఏంటో, సో, పీటర్, జాన్ వారి నిమిత్తమై కూడా ఈ విధంగా సెక్షన్‌లో మేము నేర్చుకున్నాం పాస్టర్ గారు. థాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ మా. అనేక విషయాలు తెలియచేసినందుకు, నేర్చుకున్న విషయాల్లో నుంచి. సో, రిమైనింగ్ పర్సన్స్ కూడా మరి తెలియచేస్తున్న విషయాలు మరి వింటూ ఉండండి. అదే రీతిగా ఇంకా ఏవైనా కూడా పాయింట్స్ మిస్ అయినప్పుడు, సో, మీరు ఆ సెషన్ నుంచి నేర్చుకున్నప్పుడు ఇండివిజువల్‌గా మీరు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటున్నది కాబట్టి మీరు మాట్లాడవచ్చు. విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. అందరికి కూడా మరి సమయం ఉంటున్నది. అందరూ కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటున్నది. సో, ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. సహోదరి ప్రసన్నను బట్టి, అదే రీతిగా కీర్తమ్మని బట్టి దేవునికి స్తోత్రం. మరి ఇద్దరు కూడా తెలియజేసిన విధానం బట్టి. ఇంకెవరైనా కూడా ఈ యొక్క సిక్స్త్ సెషన్ నుంచి ఎవరైనా కూడా మాట్లాడాలనుకున్న వారు మాట్లాడవచ్చును. సారీ, సమ్ ఆఫ్ నెట్వర్క్ ఇష్యూస్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఉన్నటువంటి సిక్స్త్ సెషన్ నుంచి మాట్లాడిన మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో సెషన్ 7th నుంచి మరి మన మధ్యలో ఉన్నటువంటి కృపారాణి అక్క మరి వారు తెలియచేస్తారు. వారు నేర్చుకున్నటువంటి విధానం బట్టి ముందున్న సమయాన్ని 7th సెషన్ నుంచి మరి అక్క మాట్లాడాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. నేనేమైతే నేర్చుకున్నానంటే దేవుని యొక్క నిజ స్వరూపం గురించి, కుటుంబంలో దేవుని యొక్క పాత్ర ఎలా ఉంటుంది గురించి నేర్పించారు. దేవుడు మనకి సమస్తము, దేవుడు మనకి సమస్తము ఆయన ప్రకారంగా మనం పొందుకుంటాం. ప్రతి విషయంలో దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని, అలాగే మనకు దేవుడు ప్రతిదీ సకాలంలో సమకూరుస్తాడని, మనకి ఏదైతే దేవుడు సమస్తము ఏది ఎలాగా మనకి సమకూర్చాలో దేవుడు మన పట్ల ముందుగానే నిర్ణయం కలిగి ఉంటాడని, అలాగే దేవుడు మన బలహీనతలను చూడలేడు కాబట్టి తన బిడ్డలం కనుక మనము మన బలహీనతలను అందుకోవాలో దాని గురించి వివరించారండి. ఆత్మఫలాల కోసం చెప్పారు. మళ్ళీ ఆయన శక్తిని మన కుటుంబంలో ఆయన శక్తి మనకి ఎలాగ పనిచేస్తుందో దానికోసం వివరించారు. మళ్ళా పాపం విషయంలో ఎలా మనం పాపాన్ని ఎలా జయించాలో దానికోసం చెప్పారు. తర్వాత దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మనకి ఏమైతే అనుగ్రహిస్తాడో ఆరోగ్యం, ఐశ్వర్యం, జ్ఞానము అనుగ్రహిస్తాడు కనుక రోగాలు దేవుని యొద్ద నుండి వచ్చినవి కావు, అవి శరీర బలహీనతలు కాబట్టి బలహీనతలలో దేవుని ఆత్మ మనకు ఎలాగ సహాయం చేస్తుందో ఆ బలహీనతను బట్టి దేవుని యొక్క సమాధానం మనం పొందుకొని ఆ బలహీనతలు మనము ఎలాగ జయించాలో దానికోసం నేర్పించారు. ఈ అంశం మొత్తం అంతా కుటుంబం కోసం, కుటుంబంలో ఉన్న సమస్యలు మన ప్రార్థన ఎలాగ చేయాలి దానికోసం నేర్పించారు. ఆమేన్.
పాస్టర్ గారు ఈ యొక్క సెషన్ లో నేనేం నేర్చుకున్నానంటే పాస్టర్ గారు, సో మనం ఎప్పుడైతే గాడ్ ని అండర్స్టాండ్ చేసుకుంటామో దెన్ వి నో హిట్స్ వాల్యూ. సో మనము గాడ్ వాల్యూని మనం తెలుసుకుంటాం పాస్టర్ గారు. సో ఆయన ప్రేమ గలవాడు, ప్రేమ గల దేవుడు అనేసి నేర్చుకున్నాను పాస్టర్ గారు ఈ యొక్క సెషన్ లో. అయితే ఇందులో మెయిన్ గా ఏం నేర్చుకున్నానంటే నేను పాపపు స్వభావాన్ని మనం కోల్పోవాలి పాస్టర్ గారు. అయితే ఈ యొక్క పాపపు స్వభావాన్ని మనం కోల్పోయాము అంటే ఓల్డ్ లో ఉన్నవన్నీ కూడా మనం మాట్లాడకూడదు. ఈ యొక్క పాపమైన మ్యాటర్ మనం తీయొద్దు. సో ఓల్డ్ టోటల్ గా ఓల్డ్ వన్నీ మనం మర్చిపోవాలా. ఈ యొక్క పాపపు స్వభావాన్ని మనము కోల్పోవాలి. ఎందుకంటే ఇందులో 3 తెలియజేశారు పాస్టర్ గారు. జనరల్ ఇష్యూస్ ఏంటంటే హెల్త్, ప్రాస్పెరిటీ, విజ్డమ్, ఈ 3 గురించి తెలియజేశారు పాస్టర్ గారు. హెల్త్ లో అయితే కొన్ని రిఫరెన్సెస్ తెలియజేసి, సో మన అతిక్రమములను బట్టి దేవుడు గాయపరచబడ్డాడు. సో మనకు హెల్త్ మనం హెల్తీగా ఉన్నాం కాబట్టి అంటే నేను బలహీనతగా ఉన్నాను, సో నేను ఈ విధంగా ఉన్నాను అని మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మన కోసం హెల్త్‌ని ఇచ్చాడు కాబట్టి, సో మనము అంటే కృంగిపోయే వారిగా మనం ఉండకూడదనేసి ఈ విధంగా నేర్చుకున్నాను పాస్టర్ గారు ఇందులో. మన బలహీనతలను బట్టి దేవుడు ఆల్రెడీ మనకు హెల్త్‌ని ఇచ్చాడు. సో ప్రాస్పెరిటీని, విజ్డమ్‌ని ఈ యొక్క 2ని కూడా నేర్చుకున్నాం పాస్టర్ గారు. అయితే యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు ఏ మేలైనా చేస్తాడు. సో మనం అంటే మన యొక్క దారిద్ర్యము వలన, మన యొక్క వాటి వలన దేవుడు అంటే ధనవంతునిగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ బట్టి మన కోసం దేవుడు ఇంత త్యాగం చేశాడనేసి ఒక ప్రాస్పెరిటీలో కూడా నేర్చుకున్నాను పాస్టర్ గారు. ఇందులో టోటల్ గా ఏం నేర్చుకున్నానంటే 3 జనరల్ ఇష్యూస్ గురించి నేర్చుకున్నాను పాస్టర్ గారు. అదే విధంగా మన యొక్క సిన్ని వీటిని మరల మనం రిపీట్ చేయొద్దు అనేసి ఈ యొక్క సెషన్ లో నేర్చుకున్నాను పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా 1 పీటర్ చాప్టర్ 2 వర్సెస్ 24 ప్రకారం సో మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. సో సిక్నెసెస్ ఇవన్నీ కూడా దేవుని ఎదుటి నుంచి వచ్చినవి కాదు. సో ఇవన్నీ కూడా మన ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎప్పుడు కూడా అపవాది మనల్ని మోసపరుస్తూ ఉంటాడు. సో ఇందువల్లనే సో ఇలా ఉన్నావు కాబట్టి నీకు ఇలా సంభవించింది, సో ఇలా ఉన్నావు కాబట్టి అని ఎప్పుడు కూడా అపవాది మన మీద బ్లేమ్ చేస్తూ ఉంటాడు. సో మనం ఏంటంటే వాక్యాన్ని గుర్తుంచుకొని మనం ఉన్నటువంటి వాటన్నిటిని బట్టి మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా వాక్యాన్ని మన మైండ్లో ఉంచుకోవాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. అదే రీతిగా ఐశ్వర్యం కూడా కావచ్చు. సో యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు కూడా చేయక మానడని కీర్తనలు 84:1 ప్రకారం నేర్చుకుంటూ వచ్చాం. సో రోమా 8:32 ప్రకారం కూడా ఏంటంటే తన సొంత కుమారుణ్ణి దేవుడు మనకు అనుగ్రహించాడు. సో సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? సో ఇలా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎందుకంటే దేవుడు ఎటువంటి ప్రేమ కలిగి ఉంటున్నాడో మనము ఈ యొక్క సెషన్ ద్వారా మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ఆయన ప్రేమను మనము అర్థం చేసుకుని ఒక మైండ్ కలిగి సో ఉన్నటువంటి ప్రతి పాపం నుంచి దేవుడు విడిపించాడని
సో ఆ రోజు ఉన్నటువంటి ఐశ్వర్యం కావచ్చు, సో సమస్తం కూడా ఏంటంటే దేవుడే ఇచ్చువాడు. ఆయన సన్నిధిలో ప్రభు వైపు మనం చూసినప్పుడు అన్ని విషయాల్లో కూడా మనకి సమస్తాన్ని కూడా, ఎందుకంటే తన సొంత కాబట్టి దేవుడు సమస్తాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి సో ఈ యొక్క సెషన్లో మనం నేర్చుకుంటూ వచ్చి కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, అదే రీతిగా అన్ని విషయాల్లో కూడా దేవుడు దేవుడు నేర్చుకుంటూ వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలియజేసిన వారందరినీ బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మాట్లాడిన వారికి అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తుంటున్నాను. నుంచి డేట్ 1 నవంబర్ నుంచి డేట్ 1లో పాస్టర్ గారు తెలియజేసి ఉంటున్నారు మనకి. ఇకున్నటువంటి 8th సెషన్ నుంచి మనకి వారు నేర్చుకున్నటువంటి విషయాలు మరి మనతో పంచుకుంటారు. ముందున్న సమయాన్ని సహోదరికి పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ఈ యొక్క 8th సెషన్ నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే, మన జీవితంలో విశ్వాసం అనేది సరి అయినదిగా ఉండాలి. అంటే చిన్న విషయాల్లో దేవుడి యందు విశ్వాసం ఉంచి, పెద్ద విషయాల్లో మనం టెన్షన్ అవ్వడం కాదు, కానీ సరి అయిన విశ్వాసం అనేది ఉన్నప్పుడు మన జీవితం కూడా ఒక సరి అయిన మార్గంలో వెళ్తుంది అనేసి నేను నేర్చుకున్నాను. మనతో దేవుడు ఉన్నాడు, మనం దేవుడితో ఉన్నామనే ఒక ఆలోచనని మనం ఫస్ట్ డెవలప్ చేసుకోవాలి. అప్పుడు ఆయన ప్రసన్నతని మనం అనుభవిస్తామని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే దేవుడు మనకు మాట ఇచ్చి ఉన్నాడు, నేను విడువను ఎడబాయను అని ఆయన చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రతిక్షణం ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉన్నాము అనే కాన్షియస్ అనేది మన జీవితంలో ఉండాలి అనేసి నేను నేర్చుకున్నాను. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుడి కృపను మనం చూడగలుగుతాం అనేసి నేను నేర్చుకున్నాను. అదేవిధంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది, ఆయన దయాళుడు, కృపామయుడు అనే విషయాలు మనకు చాలా తెలుసు. ఆయన మనం చదువుతాం, వాక్యంలో చదివినప్పుడు ఆయన ప్రేమ ఏ విధంగా ఉంటుంది అని మనకు తెలిసినప్పటికీ కొన్నిసార్లు వచ్చిన సిచ్యువేషన్స్ని బట్టి మనం భయపడుతూ ఉంటాము. మనకు ఆ ప్రాబ్లమ్ని బట్టి ఇది సాల్వ్ అవ్వదేమో అనేసి మనం టెన్షన్ అవుతుంటాం. కానీ అలాంటి సమయాల్లో కూడా దేవుడు మనతో ఉన్నాడు, ఆయన కృప మనపై ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రతి దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన మంచి దేవుడై ఉన్నాడు కాబట్టి సమస్తం నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడనే నమ్మకం, విశ్వాసం మనకు ఉండాలి అనేసి నేను నేర్చుకున్నాను. దీంట్లో చెప్పారు, దావీదు విషయంలో ఆయన 3 times చనిపోయే ఛాన్స్ అనేది వచ్చింది, అయినప్పటికీ దేవుడు తనని కాపాడాడు. దావీదు చేసిన తప్పుని బట్టి దేవుడు దావీదుని శిక్షించలేదు, కానీ దావీదు పశ్చాత్తాపడ్డప్పుడు, అంటే దేవా నేను ఈ విధంగా తప్పు చేశాను, నన్ను క్షమించండి అనేసి దేవుడి దగ్గరికి వెళ్ళి తను పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తనని క్షమించాడు, మరణం నుంచి విడిపించాడు. సో దేవుడు శిక్షించే దేవుడు కాదు అనేసి మనం ఈ స్టోరీ నుంచి నేర్చుకోవచ్చు. అంటే మనము తప్పు చేసినప్పటికీ దేవుడు విడిచిపెడతాడు, ఇంకా దేవుడు నన్ను వదిలేస్తాడు, నేను చేసిన పాపాన్ని బట్టి దేవుడు నన్ను క్షమించాడు అనే ఆలోచన మనకు ఉండకూడదు. కానీ ఎప్పుడైతే తప్పు చేస్తామో దాంట్లోనే ఉండకుండా దేవుడు నన్ను క్షమిస్తాడు, ఆయన కృపామయుడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకొని దేవుడి దగ్గరికి వచ్చి మనం రిపెంట్ అయినట్టయితే ఆయన మనల్ని క్షమిస్తాడనేసి ఈ స్టోరీ నుంచి నేను నేర్చుకున్నాను. దావీదు అయితే వెంటనే తప్పు చేసిన వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ విధంగా చేశాడు. సో మనం కూడా తప్పు చేసినప్పుడు తప్పించుకుని తిరగకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకునే వారిగా ఉండాలి. దాని గురించి పశ్చాత్తాపపడే వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడనేసి నేను ఈ సెషన్లో నేర్చుకున్నాను. అన్ని వేళలో కూడా ఎటువంటి సమయం, అంటే మనం మంచి చేసినప్పుడు దేవుడు ఉంటాడు, తప్పు చేసినప్పుడు దేవుడు ఉండడు, లేదా తప్పు చేసినప్పుడు దేవుడు ఉంటాడు, మంచి చేసినప్పుడు దేవుడు ఉండడు కాదు, కానీ ప్రతి క్షణం కూడా ఆయన మనతో ఉన్నాడు. ఆ కాన్షియస్ మొదట మనకు ఉండాలి. దేవుడి మంచితనంని దావీదు తెలుసుకున్నాడు కాబట్టి దావీదుని దేవుడు క్షమిస్తాడు అనేసి ఆయన తెలుసుకున్నాడు. మోషే కూడా దేవుడి మంచితనాన్ని తెలుసుకున్నప్పుడు, ఆయన స్వభావాన్ని తెలుసుకున్నప్పుడు తన జీవితం ఒకలా ఉంది. సో మనం కూడా మొదట దేవుని స్వభావం ఏంటో, ఆయన ఎటువంటి వాడో తెలుసుకున్నప్పుడు మన జీవితం కూడా ఈ విధంగా వెళ్తుంది అనేసి నేను ఈ సెషన్ నుంచి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ పాస్టర్. థ్యాంక్ యూ మా. తెలియజేస్తున్నటువంటి యొక్క విషయాలన్నిటిని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. సో ఇంకెవరైనా కూడా ఈ సెషన్ నుంచి మరి తెలియచేయాలనుకున్నట్లయితే, సహోదరి తెలియచేసిన విషయాల నుంచి
మరి ఒకరు ఎవరైనా కూడా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చును. ఆలస్యం చేయక ఎవరైనా కూడా మరి యొక్క సెషన్ నుంచి మాట్లాడాలనుకున్నట్లయితే మాట్లాడాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ఓకే, ఫైన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి అదే రీతిగా మరొక సెషన్లో డేట్ 4th నవంబర్లో మనకు తెలియచేశారు. 9th సెషన్ గురించి తెలియచేశారు పాస్టర్ గారు. సో ఆ యొక్క సెషన్ గురించి వారు మనం నేర్చుకున్నటువంటి విషయాల్లో నుంచి మరి సహోదరి సునీత అక్క మరి వారు మనతో పంచుకుంటారు. డేట్ 4th 11th మంత్ నుంచి మరి సెషన్ 9th క్లాస్ని మరి సహోదరి సునీత అక్క మనకి తెలియచేస్తారు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. బ్రదర్, ఆ రోజు నేను అటెండ్ కాలేదు బ్రదర్. ఎవరైనా కూడా సమ్ లిమిట్ అనేటువంటిది ఉంటుంది. ఈవెన్ దో కాలేజెస్లో కావచ్చు, లేకుంటే ఎక్కడైనా సొసైటీలో ఏదైనా కూడా ఇది చేస్తే నేను ఇది చేస్తానని ఇవన్నీ కూడా రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. యాజమాన్యం కావచ్చు, లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు. సో ఎక్కడైనా కూడా ఈవెన్ దో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అక్కడ కూడా కావచ్చు, ఏదో ఒక స్వార్థం అనేటువంటిది ఉంటుంది. బట్ ఇక్కడ మనం గమనిస్తూ వస్తే దేవుని ప్రేమలో మరి షరతులు లేవని మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగం బట్టి అనేక విషయాలు నిర్గమకాండం 33వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, నిర్గమకాండం 33వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, నిర్గమకాండం 33 14 17 ఇక అనేక వర్సెస్ ద్వారా మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవుని యొక్క 8 గుణలక్షణాల గురించి మనము నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. దేవుడు కనికరం కలిగినటువంటి వాడు. సో మన ఎడల దేవుడు నిరంతరం కూడా కనికరాన్ని చూపిస్తుంటున్నాడు. సో దేవుడు ప్రేమకు షరతులు లేవు. దేవుని యొక్క ప్రేమను మనము అయితే అదే రీతిగా ఏంటంటే కీర్తనలు 78వ అధ్యాయం 38వ వచనంలో వారిని నశింప చేయక వారి దోషముల విషయం ఏంటంటే పరిహరించడాన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఈ లోకం వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు వారి మీద నేరం మోపాలి, లేకుంటే వారికి శిక్ష విధించాలి, ఈ రీతిగా మనం చూస్తాం. కానీ పూర్ణుడై ఉన్నాడు. ఎప్పుడు కూడా మన ఎడల ఏంటంటే కృప చూపిస్తూ దేవుడు మన ఎడల ఉన్నటువంటి ప్రతి విడిపించడానికి ఎప్పుడు కూడా ప్రేమ చూపిస్తున్నాడని మనం చూస్తూ వచ్చాము. అదే రీతిగా Deuteronomy chapter 30 verses 1 ఆయన ఎంత ప్రేమమయుడో మనకు అర్థమవుతుంది ఆ యొక్క వర్సెస్ లో. అదే రీతిగా ఆయన ఎంత పరిశుద్ధుడో కూడా మనకు అర్థమవుతుంది. మనం చూస్తే ఆయన ఎంత కనికరం కలిగినటువంటి దేవుడో మనకు అర్థమవుతుంది ఆ యొక్క వర్సెస్ ప్రకారం. సో ఎటువంటి ప్రేమను రెండోదిగా మనం చూస్తే దేవుని యొక్క దయ గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎప్పుడు కూడా ఆయన ఉన్నటువంటి దయ చూపిస్తున్నాడని మనం నేర్చుకుంటూ వచ్చాం. రెండవ గుణ లక్షణంలో నుంచి దేవుని యొక్క వచ్చాం. సో Deuteronomy chapter 30 verses 9 ప్రకారం 30వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మనం నేర్చుకుంటూ వచ్చాం. రెండవ దినవృత్తాంతం నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం. 17 31 వచనాల్లో కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇక్కడ ఏముంటదంటే దేవుని యొక్క దయ ఎటువంటిదంటే మనకు సిద్ధమైనటువంటి దేవుడు అని మనం చూసాం. మనమైతే ఏం చేస్తాం, ఇంకేదైనా కూడా అదే కాదు, సొసైటీలో మరి అనేక మందిని మనం గమనించినప్పుడు ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరికితే ఏదో ఒక రీతిగా ఇలా ఆలోచన చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ వాక్యం ప్రకారం మనం నేర్చుకున్నట్లయితే దేవుడి సన్నిధిలో దేవుడు ఎటువంటి
దయ కలిగిన మన ఎడల మనం అర్థం చేసుకుంటాం. ఏంటంటే ఎప్పుడు కూడా దేవుడికి క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి ఆ స్థితిలో మనం గమనిస్తూ ఉంటున్నాం. అదే రీతిగా ఏమిచ్చినా కూడా ఆయన యొక్క రుణాన్ని మనం తీర్చలేము. కాబట్టి దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగినటువంటి వారమై ఉంటూ దేవుని సన్నిధిలో మనము ముందుకు వెళ్ళాలని నేర్చుకుంటూ వచ్చాం. సో దేవుని సన్నిధిలో యొక్క లేఖన భాగంను బట్టి ఈ యొక్క సెషన్ నుంచి దేవుని యొక్క ప్రేమకు షరతులు లేవన్న రీతిగా మనం నేర్చుకుంటూ వచ్చాం. సో మన ఎడల దేవుడు ఎటువంటి ప్రేమ కలిగి ఉంటున్నాడో నిరంతరం కూడా మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కొరకు మనం జీవించే వారముగా సిద్ధపడాలి. ఎప్పుడు కూడా ఆయన యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. సో ఆయన యొక్క ప్రేమ ఎటువంటిదో కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. నా వాయిస్ వినిపిస్తుందా అండి? సిగ్నల్ ప్రాబ్లం ఉంది నాకు. ఓకే, ఫైన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇదివరకు మనము 9 సెషన్స్ వరకు మనం వింటూ వచ్చాం దేవుని సన్నిధిలో. ఇదివరకు కూడా దేవుడు మనందరినీ కూడా ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి అందరూ కూడా ఒకసారి అన్మ్యూట్ చేసి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి అదే రీతిగా సెషన్ 10th సెషన్ నుంచి మరి అదే రీతిగా డేట్ 8th, అదే రీతిగా 11th నవంబర్లో మనము ఈ యొక్క సెషన్ గురించి మనం నేర్చుకున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి దీవెన మనకు వారు నేర్చుకున్నటువంటి విషయాల నుంచి తెలియచేస్తారు. మరి 10th సెషన్ నుంచి డేట్ 8th, 11th మంత్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆ టాపిక్ని సహోదరి మన మధ్యలో ఉన్న దీవెన మరియు ఉన్న సమయాన్ని సహోదరికి ఇస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అక్క. 10th సెషన్ నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే దేవుని యొక్క ప్రేమ, దీర్ఘశాంతము, కృప ఎటువంటిదో తెలుసుకున్నాను. దేవుని ప్రేమ మనము ఎప్పుడు తెలుసుకుంటామంటే ఎప్పుడైతే మనము నిజంగా దేవుని యొక్క గుణగణాలు తెలుసుకుంటామో మనలో ఉన్నటువంటి భయము కానీ సంప్రదాయాలు వాటిని అన్నిటిని మనం తొలగింపబడితేనే నిజంగా తన స్వాతంత్రం కలిగిన జీవితాన్ని జీవించగలుగుతామని నేర్చుకున్నాను. దయ అంటే దేవుడు మనల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడని తెలియజేశారు పాస్టర్ గారు. మనము ప్రతి వచనం కూడా తన యొక్క అనంత పరిశుద్ధునైనప్పటికీ కూడా తన యొక్క దయ కృపను మన పైన చూపిస్తున్నాడని నేర్చుకున్నాను పాస్టర్ గారు. మనం కొన్ని సందర్భంలో పడిపోతాం, కొన్ని తప్పులు చేస్తాం, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతాం. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని మనం ఎల్లప్పుడూ కూడా దేవుడు నిజంగా మనతో ఎప్పుడు తెలుసుకుంటాము దేవుని అంటే ఆయన మనం కొన్ని సందర్భాలలో పడిపోతాం, కొన్ని తప్పులు చేస్తాం, దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతాం. అయినప్పటికీ కూడా మన పైన దేవుడు నిజంగా మనము ఎప్పుడైతే దేవుని ప్రేమ నిజంగా తెలుసుకుంటామో ఆయన కరుణ, దయ, వాత్సల్యం చూపే దేవుడు అని మనకు అర్థమవుతుంది. కృప అంటే ఆర్లీగా ఇవ్వడం అని తెలియజేస్తారు పాస్టర్ గారు. కృపలో ఎటువంటి ప్రేరేపణ ఉండదు. అలాగే దేవుడు కూడా మన నుండి ఏమి కూడా కోరట్లేదని తెలుసుకున్నాను పాస్టర్ గారు. తన యొక్క దీర్ఘశాంతమును బట్టి క్షమాపణ పొందుకున్నాం. ఆయన నిబంధన ఎల్లప్పుడూ మనతో ఉంటుందని నేర్చుకున్నాను పాస్టర్ గారు. కేవలం తన యొక్క దీర్ఘశాంతమును చూపిస్తూ తన యొక్క గుణగణాలు ఏంటో ప్రపంచానికి చూపిస్తున్నాడని తెలుసుకున్నాను పాస్టర్ గారు. ఆయన దీర్ఘశాంతమును బట్టి తనకు ఉన్నటువంటి కోపం అనేది అణచుకుంటున్నారని తెలుసుకున్నాను. దేవుని ప్రేమ నమ్మదగినదై ఉంటుందని, మన పట్ల స్థిరమైనటువంటి ప్రేమ సంఘం పట్ల చూపుతున్నాడని తెలుసుకున్నాను. మనం ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తామో, దేవుని గురించి తెలుసుకుంటామో అప్పుడే దేవుని ప్రేమను పొందగలుగుతామని నేర్చుకున్నాను పాస్టర్ గారు. దేవుని ప్రేమ మనకి ఎప్పుడైతే
మనము దేవుని ప్రేమ మనకు ఎప్పుడు అర్థమైద్ది అంటే ఎప్పుడైతే బాగా వైబ్రేట్ చేస్తామో అప్పుడే దేవుని ప్రేమను గ్రహించగలుగుతామని నేర్చుకున్నాను పాస్టర్ గారు. ఆయన 1000 మందికి కృపను చూపేవాడు అని నేర్చుకున్నాను. ఫర్గివ్ ఫర్గివ్‌నెస్ అంటే క్షమాపణ. మనం పాపం, దోషం, అపరాధముల నుండి తీసివేయడం అని, దోషము అంటే వంకరైన బుద్ధి అని తెలియజేశారు. అపరాధము అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞల నిబంధనకి వ్యతిరేకంగా చేయడం అని నేర్చుకున్నాను పాస్టర్ గారు. అంటే ఈ యొక్క సెషన్ నుంచి మొత్తానికి ఏం నేర్చుకున్నానంటే దేవుడు మన పట్ల ఏ విధంగా అయితే ప్రేమను చూపిస్తున్నాడో మనం కూడా ఒకరి పట్ల అదే విధంగా ప్రేమను చూపించాలి, ప్రేమ కలిగి జీవించాలని నేర్చుకున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ మా. నేర్చుకున్నటువంటి విషయాల నుంచి మరి మీరు తెలియచేసినందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరి అదే రీతిగా ఈ సెషన్ నుంచి ఇంకెవరైనా కూడా మరి కొన్ని విషయాలు యాడ్ చేయాలనుకున్నట్లయితే మీరు మాట్లాడవచ్చును. మాట్లాడాలనుకున్న వారికి అవకాశం ఉంటున్నది ఈ సెషన్ నుంచి. పాస్టర్ గారు, ఈ 10th సెక్షన్ లో నేను ఏం నేర్చుకున్నానంటే పాస్టర్ గారు, దేవుని యొక్క కరుణ వాత్సల్యం చూపించే దేవుడు అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేషియస్ కృప గురించి నేర్చుకున్నాను పాస్టర్ గారు. అయితే దీనికి ఎగ్జాంపుల్ గా ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ ఒక వీక్ పర్సన్ కి హెల్ప్ చేస్తాడు. బట్ ఆ యొక్క వీక్ పర్సన్ ఏ యొక్క మనీ కూడా ఇవ్వడు. సో ఏం కూడా రిటర్న్ ఇవ్వలేకపోతాడు, ఎందుకంటే సో హీ వాజ్ వీక్ పర్సన్. అయితే ఈ యొక్క ఎగ్జాంపుల్ ని ఎలా అప్లై చేసుకున్నాము అంటే, దేవుడు ఇక్కడ స్ట్రాంగ్ పర్సన్ గా ఉండి మనల్ని నడిపిస్తా ఉంటున్నాడు. సో దేవుడు మరలా రిటర్న్ మనల్ని ఏమి కూడా అడగట్లేడు అసలు. రియల్లీ ఈ యొక్క ఎగ్జాంపుల్ నాకు చాలా నచ్చింది పాస్టర్ గారు. అయితే ఈ యొక్క కృప గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకున్నానంటే హార్ట్లీగా ఇవ్వడం ఏదైనా సరే. కృపలో ఎలాంటి ప్రేరేపణ ఉండదు. సో దేవుడు మన నుండి ఏమీ కోరట్లేదు అసలు మానవుల నుండి. దీన్ని ఏంటంటే ఈ యొక్క కృపలో టోటల్ గా దేవుడు ఏది కోరట్లేడు. సో దేవుడే టోటల్ గా దయచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి రెండవదిగా గమనిస్తే దీర్ఘశాంతం యొక్క దీనిపైన నేర్చుకున్నాను పాస్టర్ గారు. దీర్ఘశాంతం అంటే గాడ్ శాంతం గల దేవుడు. సో అలా అని చెప్పేసి ఇంకా దేవుడు దీర్ఘశాంతం గల వాడు చెప్పేసి నాకు ఇష్టం వచ్చిన పాపం నేను చేస్తానని కాదు, కానీ సో మనం మిస్టేక్స్ చేయకూడదు. సో మనం పాపం చేయకూడదు. దేవుడు దీర్ఘశాంతం గల దేవుడు. ఎగ్జాంపుల్ గా ఇక్కడ పౌలు గురించి తెలియజేశారు పాస్టర్ గారు. అయితే పౌలు ఏంటంటే అందరినీ చంపడానికి కలిసి అక్కడ దమస్కు అక్కడ వెళ్తా ఉంటుంటే ఒక సిచ్యువేషన్ లో అంటే నువ్వు ఇలా చేస్తున్నావు కదా, నా ప్రజలను నువ్వు ఇంతమందిని చంపడానికి వెళ్తున్నావు కదా, సో నేను చంపేయాలి అని చెప్పేసి ఆ విధంగా దేవుడు అనలేదు, కానీ సో తన పట్ల దీర్ఘశాంతం చూపించాడు అనేసి నేర్చుకున్నాను పాస్టర్ గారు. అంటే దేవుడు ఇక్కడ ఎంత ప్రేమని ఎంత దీర్ఘశాంతం గల దేవుడో ఈ యొక్క ఎగ్జాంపుల్ నుండి నేను రియల్లీ నేర్చుకున్నాను పాస్టర్ గారు. అయితే గాడ్కి ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా హీఈస్ లవ్వింగ్. సో తను తగ్గించుకొని మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు అనేసి ఇందులో నేర్చుకున్నాను పాస్టర్ గారు. అదే విధంగా చూస్తే విస్తారమైనటువంటి కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అనేసి ఇక 4th దాని నుండి నేర్చుకున్నాను పాస్టర్ గారు. సో ఇందులో అన్ఫేరింగ్ లవ్, ఓడిపోలేనటువంటి ప్రేమ. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను సో అంటే అప్పటి వరకు తెలియజేస్తారేమో అనేసి ఆ సిచ్యువేషన్స్ ని బట్టి మనుషులందరూ ఆ యొక్క లవ్ నుండి ఇంకా కొంచెం ఏదైనా మిస్టేక్ చేస్తే సో ఇలా చేస్తే నాకు తెలియదు నువ్వు అనేసి ఈ విధంగా అంటారు. అంటే వదిలేసే తత్వం ఈ విధంగా ఉంటారేమో కానీ సో దేవుడు ఎప్పుడు అలాంటి దేవుడు కాదు. సో అన్ఫేరింగ్ లవ్ ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు అనేసి ఇందులో నేర్చుకున్నాను పాస్టర్ గారు. అదేవిధంగా ఇందులో నిబంధన, దేవుడు చేసినటువంటి కల్వరిలో త్యాగము, ఆయన చేసినటువంటి నిబంధన, దీనికోసం ఇందులో నేర్చుకున్నాను పాస్టర్ గారు టోటల్ గా. దెన్ ఫర్గివ్నెస్ గురించి కూడా నేర్చుకున్నాను పాస్టర్ గారు.
సో దాని నుండి ఫర్గివ్‌నెస్ అంటే ఏంటంటే టోటల్‌గా దాని యొక్క నుండి మనల్ని సైడ్‌కి తీసేయడం. టోటల్‌గా క్షమాపణ. మన యొక్క పాపము, దోషాలు, అపరాధాలు ఎగ్జాంపుల్‌గా ఆహ్, హిట్లర్ గురించి కూడా ఇందులో తెలియజేశారు పాస్టర్ గారు. ఫర్గివ్‌నెస్ అంటే టోటల్‌గా అక్కడి నుండి మనల్ని తప్పించడమే ఆహ్, ఫర్గివ్‌నెస్ అని నేర్చుకున్నాను పాస్టర్ గారు. సో దెన్ దోషము, అపరాధము, పాపము అంటే ఏంటో టోటల్‌గా ఈ యొక్క సెషన్‌లో ఇవి నేర్చుకున్నాను పాస్టర్ గారు. థాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. అంటే ఈ ఒక్కొక్క చిన్న చిన్న వర్డ్స్‌కి మీనింగ్ తెలియక అంటే ఒకప్పుడు సరిగ్గా మీనింగ్ తెలియదు ఏంటో అనేసి. కానీ ఈ యొక్క సెషన్‌లో దీర్ఘశాంతం అంటే ఏంటో, కృప అంటే ఏంటో, ఫర్గివ్‌నెస్ అంటే ఏంటో, సిన్ అంటే ఏంటో ఇవన్నీ వర్డ్స్ అంటే వీటి అన్నిటికి అర్థం ఈ యొక్క సెషన్‌లో నేర్చుకున్నాను పాస్టర్ గారు నేను. థాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ఈ యొక్క 11th సెషన్‌లో మేము నేర్చుకున్నది ఏంటంటే చాలా మంది చెప్తూ ఉంటారు, మామూలుగా మాట్లాడుతూ ఉంటారు. మీ పితరులు చేసిన పాపాలు మీ మీద ఏలుబడి చేస్తున్నవి. ఒకప్పటి పాపాలు, ఒకప్పటి శాపం ఇప్పుడు మీ కుటుంబం పైన ఉంది అనేసి చాలా మంది ఊర్లో కానీ ఇలా అంటూ ఉంటారు. బట్ ఆ ఆలోచన కరెక్ట్ కాదు అనే ఒక క్లారిటీ అనేది మేము ఈ సెషన్‌లో నేర్చుకున్నాం పాస్టర్ గారు. ఎందుకంటే మనం చేసిన తప్పులకి మనమే పనిష్మెంట్ తీసుకుంటాం కానీ మన నెక్స్ట్ జనరేషన్ కాదు. అదేవిధంగా ఇదివరకు మన పితరులు చేసిన పాపాలు, శాపాలు వాటిని బట్టి దేవుడు మనల్ని పనిష్ చేయడు అనే విషయాన్ని మేము ఈ సెషన్‌లో నేర్చుకున్నాము. మనం చేసిన తప్పుకి మనమే పశ్చాత్తాపడాలి. మనమే క్షమాపణ పొందుకోవాలి. అదేవిధంగా మనం చేసిన తప్పుకి మనమే పనిష్మెంట్ తీసుకోవాలి. అంటే దేవుడే పనిష్ చేయడు కానీ మనం చేసే మిస్టేక్‌ని బట్టి మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి మేము తెలుసుకున్నాము. మన పితరులు చేసిన పాపం మన పైన నిలువవు, అవి రావు అనేసి నేర్చుకున్నాం. ఎందుకంటే మన కోసము అంటే మనం చేసిన తప్పుల నిమిత్తమై, మనం చేసిన పాపాల నిమిత్తమై, అపరాధముల నిమిత్తం అంటే ప్రతి దాని విషయమై దేవుడే శాపంగా చేయబడ్డాడు. ఆయనే ఆ శిక్షను అనుభవించాడు కాబట్టి ఇప్పుడు ఎలాంటి శాపము మన పైన నిలవదు. వాటన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. మనకు విడుదల అనేది ఆల్రెడీ జరిగిపోయింది. మళ్ళీ మన పైకి మన పితరుల శాపాలు రావడం అనేది జరగదు అనేసి మేము నేర్చుకున్నాం. ఇప్పుడు మనము అబ్రహాము నిబంధనలోనికి వచ్చి ఉన్నాము. ఆ యొక్క నిబంధనలో ఉన్నాము కాబట్టి మన పితరుల పాపాలు మన పైన ఏలుబడి చెయ్యవు అనేసి మేము నేర్చుకున్నాం పాస్టర్ గారు. అలాగే దేవుడు క్షమించడానికి ఎల్లప్పుడూ కూడా మనల్ని క్షమించడానికి దేవుడు రెడీగా ఉంటాడు. మనం ఆయన దగ్గరికి వెళ్తే చాలు, ఆయన క్షమించడానికి రెడీగా ఉన్న దేవుడు అనేసి మేము నేర్చుకున్నాము. అదేవిధంగా మనం చేసే మిస్టేక్స్ మన నెక్స్ట్ జనరేషన్ని ఎఫెక్ట్ చెయ్యవు. అంటే జనరల్‌గా అయితే అలా జరగాలి. మనం చేసిన తప్పులు నెక్స్ట్ జనరేషన్ పైన పడాలి. మన మన పితరులు చేసిన తప్పులు కూడా మన పైన పడాలి. కానీ అలా అవ్వకుండా, అలా జరగకూడదు అనేసి దేవుడు దానికి బదులుగా ఆ పాపాలన్నిటికి బదులుగా ఆయన భరించాడు. ఆయన శిక్ష అనుభవించాడు కాబట్టి ఇప్పుడు మనం విడుదలలో ఉన్నాము అనేసి మేము నేర్చుకున్నాము. ఎప్పుడైతే మోషే దేవుడి గురించి తెలుసుకున్నాడో, ఆయన మంచితనం గురించి తెలుసుకున్నాడో వెంటనే తన తల వంచి చెప్పాడు. నువ్వు మంచి దేవుడవు అనేసి ఆ విధంగా చెప్పినట్టు చూస్తున్నాము. సో ఆయన స్వభావాన్ని తెలుసుకున్నప్పుడు ఆయన ఎటువంటి దేవుడో మనకు తెలుసు. ఈ వర్స్ యెహోవా ఉత్తముడని మనం రుచి చూసి తెలుసుకోవాలి అని. ఆయన స్వభావం ఎటువంటిదో మనం అనుభవించి తెలుసుకోవాలి. ఆయన ఏ విధమైన దేవుడో, ఆయన కృప ఎటువంటిదో, ఆయన కనికరం ఎటువంటిదో అనేది మనం దాన్ని అనుభవిస్తే తప్ప ఆయన గురించి తెలుసుకోలేము అనేసి నేను నేర్చుకున్నాను పాస్టర్ గారు. అదేవిధంగా దేవుని ఎవరు చూడలేదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయనను ప్రత్యక్షపరిచారు. ఏ వాక్యం అయితే ఇప్పుడు మనం చదువుతున్నామో ఆ వాక్యమే శరీరధారి అయి ఈ విధంగా భూమిపైకి వచ్చాడు అనేసి మేము నేర్చుకున్నాం పాస్టర్ గారు. మెయిన్‌గా మేము ఈ సెషన్‌లో నేర్చుకుంది ఏంటి అంటే చాలా కాలం నుంచి మనం వింటూ వచ్చింది, మన ఆలోచనలో ఉన్న ఒక తప్పుడు ఆలోచన అనేది మాకు క్లియర్ అయింది పాస్టర్ గారు. ఏంటి అంటే ఈ శాపాల గురించి,
ఎవరి తప్పుకు వాళ్ళే పనిష్మెంట్ తీసుకోవాలి, కానీ మన పితరుల శాపాలు మన పైన నిలవవు, అవి దేవుడే భరించాడు అనేసి ఒక కొత్త విషయాన్ని మేము నేర్చుకున్నాం పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ఈ యొక్క 11th సెషన్ నుండి నేనేం నేర్చుకున్నానంటే పాస్టర్ గారు, ఈ యొక్క దోషము అంటే తండ్రుల దోషము కుమారుల పైకి వస్తదనేసి ఓల్డ్ టెస్టిమెంట్‌లో ఎక్సోడస్‌లో ఉంటది గదా పాస్టర్ గారు. అయితే ఈ యొక్క మనము ఎరెస్ట్ చేయాలి. అంటే ఈ యొక్క మైండ్ సెట్ మన లోపల ఉండకూడదు. అంటే ఇప్పటికి గూడా అంటారు గదా! నువ్వేదైనా చేసినావంటే ఆ యొక్క దోషము మీ కుమారుల పైకొస్తది. సో, నువ్వు అలా ఉండొద్దు. అంటే జనరల్‌గా మనం వింటా ఉంటాం గదా! కాబట్టి ఇలాంటి మైండ్ సెట్ మనం ఉండకూడదు. ఈ యొక్క సెషన్‌లో ఇలాంటి మైండ్ సెట్ కలిగి ఉండొద్దనేసి నేర్చుకున్నాను పాస్టర్ గారు. అయితే ఎక్సోడస్‌లో అక్కడ అది చెప్పినప్పటికి కూడా సో, దెన్ నెక్స్ట్ దేవుడు ఏమంటున్నాడో దాన్ని గూడా మనము ఫోకస్ చేయాలి. ఒకటే పాయింట్‌ని పట్టుకొని మనం ఇలా అన్నాడు గదా! అని జెప్పేసి అలా కాదు గానీ, సో, కుమారుల దోషం తండ్రుల పైకి రావద్దనేసి గూడా అక్కడ ఉంటది పాస్టర్ గారు. అయితే హెచ్‌కేల్ గ్రంథంలో 18వ అధ్యాయంలో గూడా ఉంటది. అయితే ఏంటంటే సో, ఎవరు చేసిన దానికి సో, వాళ్ళే బేర్ చేయాలి. సో, దేవుడైతే మన యొక్క పాపాలని కౌంట్ చేయట్లేదు అనేసి ఉంది పాస్టర్ గారు. అయితే వారి దోషం మన పైకి రాదనేసి ఈ యొక్క సెషన్‌లో నేర్చుకున్నాను పాస్టర్ గారు. ఎందుకంటే ఎవరు జనరల్‌గా మనం సత్యాన్ని గ్రహించాలి. మనం ముందుగా అన్ని చూడాలి. ఎందుకంటే దేవుడు ఈ విధంగా అన్నాడు గదా! సో, దేవుడు తప్పు అనేసి మనం అలా అనకూడదు కానీ, సో, ఎక్సోడస్‌లో ఉంది కదా! అని జెప్పేసి మనము నెక్స్ట్ ద్వితీయోపదేశ కాండంలో మనం చూడాలి. ఎందుకంటే దేవుడు తర్వాత కూడా ఎవరి దోషం వారి పైకే వస్తదనేసి ఇక్కడ ఉంది పాస్టర్ గారు. కాబట్టి మనం బైబిల్ చదివేది మనము బాగా అండర్‌స్టాండింగ్‌తోని చదవాలి అనేసి సో, స్పిరిట్‌తో మనం చదవాలి. సో, గాడ్స్ లవ్. సో, దేవుడు మనకు కనికరాన్ని చూయించే దేవుడు. అక్కడ మోసెస్ గురించి గూడా, డేవిడ్ గురించి గూడా, పౌలు గురించి గూడా ఇక్కడ నేర్చుకున్నాం పాస్టర్ గారు. టోటల్‌గా ఈ యొక్క సెషన్‌లో ఈ యొక్క దోషము మన పైకి రాదు. సో, దేవుడు క్షమించే దేవుడు. సో, దేవుడు ఆహ్, అంటే టోటల్‌గా ఈ యొక్క 3 మెంబర్స్ గురించి గూడా ఇందులో నేర్చుకున్నాం పాస్టర్ గారు. దేవుడు ఉత్తముడు అనేసి సిస్టర్ తెలియజేసిన విధంగా ఇందులో నేర్చుకున్నాం పాస్టర్ గారు. ఈ యొక్క సెషన్‌లో ఎండింగ్‌లో దేవుని యొక్క మంచితనము అంటే సిలువ దగ్గర స్వేచ్ఛను అనుగ్రహించాడు. దేవుని యొక్క ప్రేమ చూయించేది సిలువ అనేసి ఈ యొక్క 3 పాయింట్స్ తెలియజేశారు పాస్టర్ గారు. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. ఇద్దరు కూడా మరి ఇక సెషన్ నుంచి నేర్చుకున్నటువంటి విషయాలు తెలియచేసినందుకు. అదే రీతిగా సెషన్ 12th నుంచి సహోదరి కృపాక్క ఈరోజు ఆబ్సెంట్ అయ్యారు. సో, ఇండివిజువల్‌గా మీరు ఏదైతే నేర్చుకున్నారో ఇక డేట్ 15th నవంబర్‌లో మరి దైవజనులు తెలియచేస్తుంటున్నారు. ఈ యొక్క టాపిక్ 12th సెషన్ నుంచి డేట్ 15th నవంబర్‌లో తెలియజేశారు. సో, మీరు నేర్చుకున్నటువంటి విషయాలు మరి తెలియచేయాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ట్వెల్త్ సెషన్ డేట్ 15th 11th month. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ఈ యొక్క సెషన్‌లో నేను ఏం నేర్చుకున్నానంటే
సిలువ యొద్ద దేవుని యొక్క మంచితనము అనే ఒక టాపిక్ ఇందులో తెలియజేశారు పాస్టర్ గారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మానవునికి దేవునికి యుద్ధం జరుగుతుందా అనేసి ఈ యొక్క క్వశ్చన్ రేస్ చేసినప్పుడు యెషయా గ్రంథం నుండి రిఫరెన్సెస్ తెలియజేశారు పాస్టర్ గారు. అయితే ఏంటంటే ఇక యెషయా గారు అంటున్నారు కదా, అయితే యుద్ధం కంప్లీట్ అవుతుంది అనేసి అక్కడ ఉంటే, సో లూక్ లో అంటే కొన్ని రిఫరెన్సెస్ తెలియజేశారు పాస్టర్ గారు. ఈ యొక్క సెషన్ లో మెయిన్ గా నేను ఏం నేర్చుకున్నానంటే, పాపం చేస్తే మనము అన్ని చెల్లించాలా. సో అంటే మనం ఓల్డ్ టెస్ట్మెంట్ లో అయితే అందరు చెల్లించారు, సో ఇప్పటికైతే మనం చెల్లించాల్సిన అవసరం ఉందా లేదా అనేసి నేర్చుకున్నాం పాస్టర్ గారు. ఏంటంటే మనం ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా మనం ఎన్నైతే చెల్లించలేము, కాబట్టి చెల్లించినప్పటికీ కూడా గుర్తులేని వాటికి పాస్టర్ గారు. అయితే ఇందులో డబ్బులు మనం చెల్లించాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఎందుకంటే దేవుడు వాటి నుండి విడుదల దయచేశాడనేసి నేర్చుకున్నాను పాస్టర్ గారు. ఇందులో నాకు చాలా అంటే చాలా మీరు ఎగ్జాంపుల్ తెలియజేశారు పాస్టర్ గారు, ఇది చాలా బాగా నచ్చింది. ఏంటంటే మేనేజర్, క్యాషియర్, ఈఎంఐ అంటే రాజశన్నయ్య, సిద్ధన్నయ్య, అంటే మీనింగ్ కూడా అక్కడ మెన్షన్ చేసి తెలియజేశారు కదా పాస్టర్ గారు. ఏంటంటే అలెక్స్ పాస్టర్ గారు అక్కడ మనీ కట్టినప్పటికీ, అక్కడ లోన్ తీసుకున్నటువంటి సిద్ధన్నయ్య ఉన్నప్పటికీ కూడా ఈఎంఐ అంటే ఏంటంటే అక్కడ చూయిస్తా ఉంటున్నారు, ఇదిగో బాబు నీ యొక్క పాపాలన్నీ నేను తుడిచివేశాను అనేసి అక్కడ తెలియజేసుకుంటున్నప్పటికీ కూడా ఇక్కడ అంటే నమ్మట్లే. అంటే అక్కడ రాజశన్నయ్య అనే ప్లేస్ లో మనం ఉన్నప్పుడు అసలు నమ్మట్లే. అంటే అవునా అంటే అక్కడ లోన్ ఇదిగో నువ్వు కట్టాల్సిన అవసరం లేదు, నీ లోన్ నేను అన్ని ఆఫర్స్ ఇచ్చాను, సో నీ ఎందుకు నేను కట్టేశాను, నువ్వేం కట్టాల్సిన అవసరం లేదని చెప్పినప్పుడు అక్కడ షాక్ అవుతుంటున్నట్టు, అంటే రియల్ గానా అనేసి ఆ యొక్క షాక్నెస్. కానీ ఏంటంటే నువ్వు నమ్మనప్పటికీ కూడా ఇదిగో నీకు ఒక ప్రూఫ్ నేను చూపిస్తున్నా అని చెప్పేసి అక్కడ బైబుల్ని చూపిస్తా ఉంటున్నారు పాస్టర్ గారు. అంటే మనం నమ్మాలి. సో దేవుడు అన్ని మన యొక్క పాపాన్ని, దోషాన్ని ఎక్సెట్రా ప్రతిది కూడా దేవుడు తుడిచివేశాడు. ఇదిగో నువ్వు ఎలా అని బిలీవ్ చేయాలి. సో మనలో ఉన్నటువంటి రిలీజియన్ అనేసి ఒక టాపిక్ పైన నుండి కూడా ఇందులో నేర్చుకున్నాను పాస్టర్ గారు. ఈ ఎగ్జాంపుల్ నుండి చాలా నేర్చుకున్నాను పాస్టర్ గారు. ఎందుకంటే దేవుడు ఇంతగా ప్రూఫ్ చూపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ అంటే ఒక సంఘమైనటువంటి చాలా మంది నమ్మట్లేరు. కాబట్టి ఈ యొక్క సెషన్ లో ఏంటంటే ఒక రిలీజియన్ గా మనం థింక్ చేయకూడదు. దేవుడు విత్ ప్రూఫ్ చూపిస్తున్నప్పటికీ కూడా మనం ఎందుకు అలా ఆలోచిస్తుంటున్నాం అంటే రిలీజియన్ గా మనం ఉంటున్నాం కాబట్టి. సో అలాంటి మైండ్ సెట్ మనలో ఉండకూడదు. సో మనము నమ్మాలి. గాడ్ వర్డ్ ని విత్ ప్రూఫ్ మనకు చూపిస్తున్నాడు కాబట్టి సో మనము దాన్ని బిలీవ్ చేసేవారిగా ఉండాలి. రిలీజియన్ మైండ్ సెట్ అనేది టోటల్ గా తీసేయాలనేసి ఈ యొక్క సెషన్ లో నేర్చుకున్నాను పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ మా తెలియచేసినటువంటి విషయాలన్నిటిని బట్టి. డేట్ ఇదివరకు మరి అనేక విషయాలు నేర్చుకుని ఉంటున్నాం మనం దేవుని సన్నిధిలో. ఈ సమయంలో ఎవరైనా కూడా ప్రభు సన్నిధిలో ఇంకా సిద్ధపడినటువంటి వారు ఇండివిజువల్గా ఇంకా కొంతమంది ఆబ్సెంట్ అయ్యారు. సో వాళ్ళ ప్లేసెస్లో మరి ఫుల్ఫిల్ చేయడానికి మరి సిద్ధపడాలని, రిమైనింగ్ ఉన్న ఈ యొక్క సెషన్స్ అన్ని సిద్ధపడాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. సో అదే రీతిగా డేట్ 13th సెషన్ నుంచి మరి ప్రేరేపింపబడిన వారు, సిద్ధపడినటువంటి వారు మరి మాట్లాడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సహోదరుడు మనోజ్కి అండ్ అదే రీతిగా తనుజ్ బ్రదర్కి ఇన్ఫార్మ్ చేశాను. సో వారు ఆబ్సెంట్ అయ్యి ఉంటున్నారు. సో ఆ యొక్క ప్లేస్ని ఫుల్ఫిల్ చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. డేట్ 16th 11th మంత్లో మనం నేర్చుకుని ఉంటున్నాం. 13th సెషన్ నుంచి మీరు నేర్చుకున్న విషయాలు తెలియచేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.
అనే విషయాన్ని గురించి మేము నేర్చుకున్నాము. ఆ యొక్క సిలువలోనే సమస్తము ఆయన ముగించాడు, సమస్తము మన కోసం చేశాడు అనే విషయాన్ని మేము ఆ రోజున తెలుసుకున్నాము. తీర్పు నుండి కూడా ఆయన మనల్ని విడిపించాడు. అని శాపలమై ఉన్నామో, ఎప్పుడైతే శాపంలో ఉన్నామో వాటన్నిటి నుంచి మనకి రెండింతలుగా వెల చెల్లించి ఆయన మనల్ని విడిపించాడు. అది సిలువలోనే. సో సిలువలోనే సమస్తము ఆయన చేసి ఉన్నాడు. సిలువలోనే సువార్త అనేది స్టార్ట్ అయింది అనే విషయాన్ని కూడా మేము నేర్చుకున్నాము. మొదట మన ఆలోచన విధానం అనేది మారాలి అనేసి మీరు మాకు చెప్పి ఉన్నారు. ఎందుకంటే మన ఆలోచన మారకుండా మన జీవితాలు కూడా మారవు. దేవుడు మన పట్ల ఎటువంటి ప్రేమ చూపిస్తున్నాడో, దేవుడు ఏమై ఉన్నాడో, మనల్ని ఏ విధంగా ఆయన చేసి ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అంతేకాని ఇంకా మతపరమైన ఆలోచనలతోనే మనం ఉండకూడదు. ఆ యొక్క ఆలోచనలు మన నుంచి తొలగించుకోవాలి అనేసి మేము తెలుసుకున్నాము. మనల్ని క్షమించగలిగిన వాడు దేవుడు మాత్రమే. ఇంకా ఏవి మనల్ని క్షమించలేవు. మనము మన పాపాల నిమిత్తం ఇలా చేస్తే నా పాపాలు పోతావేమో, ఈ విధంగా చేస్తే అంటే అన్యులను మనం చూసినట్టయితే ఇక్కడికి వెళ్తే లేదంటే ఇలాంటి కొన్ని ప్లేసెస్కి వెళ్తే మన పాపాలు పోతాయి, మనం అక్కడికి వెళ్దాం అనేసి ఇలా అనుకుంటారు కదా. కానీ మనం చేసే కార్యాలని బట్టి మన పాపాలు పోవు. మనం చేసే పనులను బట్టి మనకు నీతి, పరిశుద్ధత అనేవి రావు. కానీ దేవుడే వాటన్నిటి నుంచి మనల్ని విడిపించాడంటే ఆల్రెడీ మనకు క్షమాపణ ఉంది, మనం క్షమాపణ పొందుకున్నాము. అదేవిధంగా మన ప్రతి పాపం నుంచి మనం విడిపించబడ్డాము. సో ఆ ఆలోచన అనేది మొదట మనలో ఉండాలి. ఇప్పుడు దేవుడు చేసిన కార్యాలని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. మన నీతిని మన కార్యాలని బట్టి కాదు, కానీ మనం చేసే దీన్ని బట్టి కూడా మనం ఏమి పొందుకోలేము. దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం నీతిమంతులుగా ఉన్నాము. అదేవిధంగా దేవుడు ఈ యొక్క 2000 సంవత్సరాల క్రితమే మన ప్రతి పాపం విషయమై ఆయన శిక్ష అనుభవించాడు. సో మనం ఇప్పుడు ప్రతి పాపం నుంచి విడిపించబడ్డాము, ప్రతి శాపం నుంచి విడిపించబడ్డాము. ఇంకా మనం అదే బంధకాల్లో ఉన్నాము అని మనం అనుకున్నట్టయితే మన జీవితం ఒకలాగా ఉంటుంది. లేదు, నేను విడిపించబడ్డాను, నేను ప్రతి దాని నుంచి నేను క్షమాపణ పొందుకున్నాను, దేవుడు నా కొరకై వెల చెల్లించాడు, నన్ను విడిపించాడు అనే ఆలోచన మనలో ఉండి ఆ విధంగా మనం ముందుకెళ్లే వారిగా ఉండాలనేసి మేము నేర్చుకున్నాము. మన సొంత క్రియల్ని బట్టి మనం నీతిమంతులం కాదు, కానీ దేవుని నీతిని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇప్పుడు క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి మనం నీతిమంతులం అనేసి మేము నేర్చుకున్నాము. ఈ యొక్క మతపరమైన ఆలోచన మొదట మన నుంచి తీసివేయాలి. అప్పుడు మన జీవితము దేవుడికి నచ్చిన విధంగా, దేవుడు ఏ విధంగా మనం ఉండాలని ఆశపడుతున్నాడో ఆ విధంగా మనం ముందుకెళ్లే వారిగా ఉంటామని ఈ యొక్క సెషన్లో మేము నేర్చుకున్నాం. పాస్టర్ గారు, సమస్తము సిలువలో ముగించబడి ఉంది అనేసి నేర్చుకున్నాము. ఇంకా మనం దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు అనేసి మేము ఈ యొక్క సెషన్లో నేర్చుకున్నాం పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. కలుగును గాక. థ్యాంక్ యూ మా. మరి తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క 13 సెషన్ నుంచి మీరు నేర్చుకున్నటువంటి విషయాలు తెలియజేసినందుకై ఈ యొక్క సెషన్లో ఇంకేమైనా కూడా యాడ్ చేయాలనుకున్నట్లయితే సో మీరు నేర్చుకున్న విషయాలు మీరు యాడ్ చేయవచ్చును. ఓకే, ఫైన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ మా తెలియజేస్తున్నందుకు. మరొకసారి మరొక సెషన్ నుంచి మరి ఇక 14th సెషన్ నుంచి మన మధ్యలో ఉన్నటువంటి సునీత అక్క తెలియజేస్తారు. డేట్ 22 11th మంత్ నుంచి దయచేసి మనకి ఆ యొక్క సెషన్ తీసుకొని మనకి టీచ్ చేస్తుంటున్నారు. డేట్ 22nd అండ్ 11th మంత్ నుంచి మరి సమయంలో సునీత అక్క వాటి గురించి తెలియజేస్తారు. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. 14th సెషన్ నుంచి మేము ఏం నేర్చుకున్నామంటే దేవుడు సిలువలో చేసిన త్యాగంలో మనకి ఏం కనిపిస్తున్నాయి అంటే దేవుని యొక్క మంచితనము, తండ్రి అనుగ్రహించిన స్వేచ్ఛ, అదే విధంగా తండ్రి యొక్క ప్రేమ అనేది మనకి కనిపిస్తుందని ఆ దినాన్ని నేర్చుకున్నాం పాస్టర్ గారు. అయితే దేవుని యొక్క మంచితనాన్ని మనము ఎరిగిన వారమై ఉండాలి. మెయిన్ మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలో 40వ వచనం నుంచి మీరు ఆ రోజు మాకు చెప్పి ఉన్నారు పాస్టర్ గారు. కుష్ఠరోగి గురించి ఆ రోజు చెప్పి ఉన్నారు. అందులో మనం గమనించినప్పుడు కుష్ఠరోగి తృణీకరింపబడిన ఒక వ్యక్తిగా మనం అందులో గమనిస్తాము. ఎందుకంటే ఆ దినాలలో కుష్ఠరోగి అంటే
ఇంకా ఊరు బయట ఉండవలసిన పరిస్థితి ఉండేది. భయంకరమైన పరిస్థితి. అదేవిధంగా అతనికి ఎటువంటి నిరీక్షణ కూడా లేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి కుష్ఠరోగి యేసు యొద్దకు వచ్చి మోకాళ్ళూని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడగటం మనం గమనిస్తాము. అయితే నీకిష్టమైతే అన్న మాటలో కొంచెం సందేహం ఉన్నట్టు మనం గమనిస్తాము. అయినప్పటికీ కూడా దేవుడు కనికరపడి ఆయనను శుద్ధినిగా చేసినట్టు ఆయనను స్వస్థపరిచినట్టు మనం గమనిస్తాము. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు కనికరం గల దేవుడని, ప్రేమ కలిగిన దేవుడని మనం గమనించాలి. మనము ఏమడిగినా కూడా దేవునికి అడిగినప్పుడు మనము సందేహంతో అడగకూడదు కానీ విశ్వాసంతో అడగాలని నేర్చుకున్నాం పాస్టర్ గారు. అదేవిధంగా సమస్యలనేవి సాతాను నుండి మనకు వస్తాయి కానీ దేవుని యొద్ద నుంచి రావు. వాటన్నింటిని విడిపించడానికి దేవుడు ఎల్లప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడని మనం గమనించాలి. అదేవిధంగా దేవుని యొక్క మంచితనాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మనం దేవునికి దగ్గరగా అంటే దేవునికి కనెక్ట్ అవ్వగలుగుతాము. అదేవిధంగా దేవుని యొక్క క్రియలు మనం కూడా చేయగలుగుతాము. దేవుడు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నాడో అదే విధంగా మనం కూడా పరిశుద్ధంగా జీవించగలుగుతాం అని సెషన్ లో మేము నేర్చుకున్నాం పాస్టర్ గారు. అదే విధంగా ఇతరులను గూర్చి తీర్పు తీర్చకూడదు అనే విషయాన్ని గూర్చి కూడా తెలుసుకున్నాం పాస్టర్ గారు. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు కానీ ఆయన మనకు రక్షణను అనుగ్రహించడానికే వచ్చారని నేర్చుకున్నాము. కాబట్టి మనం ఎల్లప్పుడు కూడా ఆయన ప్రేమను మంచితనాన్ని అర్థం చేసుకున్న వారముగా ఉండాలి. అదే విధంగా ఇతరులను తీర్పు తీర్చకూడదు కానీ అదే బంధకాలలో ఉన్న వారిని దేవుడు మనల్ని ఏ విధంగా అయితే విడిపించి ఉన్నారు అదే విధంగా బంధకాలలో ఉన్నటువంటి అనేకులను మనం విడిపించాలి అని ఆ రోజు సెషన్ లో నేర్చుకున్నాం పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ అక్క. తెలియచేసినటువంటి యొక్క విషయాలన్నిటిని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరూ కూడా అన్మ్యూట్ చేసి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడి ఇంతవరకు కూడా చక్కగా నడిపించినందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే రీతిగా మరి మరొక సెషన్ నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇక 15th సెషన్ నుంచి మనం నేర్చుకుంటూ వచ్చినటువంటి విషయాలు మరి నేర్చుకున్నటువంటి విషయాలు మరి సిద్ధపడినటువంటి వారు తెలియచేయాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. డేట్ 15th 23rd 11th మంత్లో మనం నేర్చుకుంటూ వచ్చాము ఈ యొక్క టాపిక్ గురించి. సో ఏదైతే మనం నేర్చుకున్నామో వాటి గురించి ఇండివిజువల్గా మరి నేర్చుకున్న విషయాలు తెలియచేయడానికి మరి సిద్ధపడినటువంటి వారు తెలియచేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ఈ యొక్క సెషన్ లో నేను ఏం నేర్చుకున్నానంటే తప్పిపోయినటువంటి గొర్రె నాణెము నిమిత్తము అంటే 3 పారబుల్స్ ఇందులో తెలియజేశారు పాస్టర్ గారు. అయితే టోటల్ గా ఈ యొక్క అధ్యాయాలలో ఈ యొక్క 3 పారబుల్స్ లలో దేవుని యొక్క ప్రేమని మనం చూడగలుగుతాం. దేవుని యొక్క ప్రేమ ఇందులో దాగి ఉంది పాస్టర్ గారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే అకార్డింగ్ టు స్పిరిచువల్ యొక్క మనము గొర్రెగా ఉంటున్నప్పుడు కాపరి దేవుడై ఉంటున్నాడు. అయితే ఈ యొక్క సాటన్ ఏం చేస్తుందంటే అసలు మనకు కాపరినే లేడు అనేసి మనల్ని మోసం చేస్తా ఉంటున్నది. కానీ దేవునికి తెలుసు. అయితే దేవుని ప్లాన్ ఏంటంటే అసలు సాటన్ వలలో మనం పడిపోవద్దు. అయితే అందరికీ గాడ్‌కి తెలియకుండా మనం ఇష్టం వచ్చినట్లు జీవించడం కాదు గానీ అయితే అందరూ జీవిస్తుంటున్నారు. అయితే ఎగ్జాంపుల్‌గా ఏంటంటే 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయినా దేవునికి ఇష్టం లేదు. గాడ్ అనట్లేదు కానీ ఆ యొక్క తప్పిపోయిన ఒక్క గొర్రె దాని కోసమే దేవుడు వెతుకుతా ఉంటున్నాడనేసి మెయిన్ థీమ్‌గా ఇందులో తెలియజేశారు పాస్టర్ గారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పారబుల్‌లో 100 గొర్రెలు ఉన్నప్పుడు అయితే ఒక గొర్రెగా తప్పిపోయినటువంటి మనము తప్పిపోయినటువంటి మన యొక్క ఆత్మీయ జీవితం అసలు దేవుని బిలీవ్ చేయనప్పుడు ఎలా అయితే ఉంటున్నామో సో దేవుడు మనల్ని వెతికి అంటే ఒక సాతాను వలలో మనం పడిపోకుండా దేవుడు అందులో నుండి మనల్ని రక్షించినట్టు
అసలు ఆ యొక్క గొర్రెని తప్పిపోయి ఆయన యొక్క భుజాల పైన ఎత్తుకొని మనల్ని అలా తీసుకొని వెళ్తుంటే హ్మ్. భలే ఉంది పాస్టర్ గారు అసలు రియల్లీ యొక్క ఎగ్జాంపుల్. అయితే దేవుడు ఈ విధంగా ఒక్క పాపి నిమిత్తమై దేవుడు ఎంతో సంతోషిస్తా ఉంటున్నాడనేసి కూడా నేర్చుకున్నాను పాస్టర్ గారు. అయితే తప్పిపోయినటువంటి మన యొక్క జీవితాన్ని దేవుడు రక్షించినట్టు నేర్చుకున్నాను పాస్టర్ గారు. అయితే సెకండ్ పారబుల్‌లో ఆహ్, వెండి నిమిత్తము అదే నాణెము నిమిత్తము ఇందులో నేర్చుకున్నాను పాస్టర్ గారు. అయితే ఇందులో కూడా అంటే కొన్ని రిఫరెన్సెస్ తెలియజేశారు పాస్టర్ గారు. మన యొక్క పాపముల నిమిత్తం దేవుడు కూడా వెండి నాణెముల చేత అమ్మబడ్డాడు అనేసి నేర్చుకున్నాను పాస్టర్ గారు. అయితే ఒక్క అంటే మనం ఎప్పుడైతే రక్షింపబడతామో దేవుడు ఉంటున్నాడు. నేర్చుకున్నాను పాస్టర్ గారు. సెకండ్ నుండైతే దేవుడు మనల్ని విమోచించినట్టు నేర్చుకున్నాను పాస్టర్ గారు. సో, ఐ హావ్ ఎ స్పెషల్ వాల్యూ ఫర్ గాడ్. సో, గాడ్ విల్ గివెన్ ఎప్పుడైతే దేవుడిని మనం అండర్‌స్టాండ్ చేసుకుంటామో కూడా జడ్జ్ చేయొద్దు. ఎప్పుడు ఎవరికి కుమారుని ప్లేస్‌లో మనం ఉంటున్నాము. అయితే ఒక తండ్రి ప్లేస్‌లో దేవుడే ఉంటున్నాడు. సో, ఎప్పుడైతే తప్పిపోయినటువంటి మనము అయితే అంటే దీని నుండి మెయిన్‌గా నేనేం నేర్చుకున్నానంటే ఆ యొక్క కుమారుడు ఏదేమైనప్పటికీ కూడా అంటే లోకంలో ఒక శాతం అన్నీ అవుతా ఉంటున్నాడు. కాబట్టి మనము వీటిని చూసి ఏదో పై వాటి నిమిత్తమై మనం సంతోషించే వారిగా మనం ఉండొద్దు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక కుమారుడు తప్పిపోయి తర్వాత సాడ్‌గా ఫీల్ అయ్యి సో, టోటల్ సిట్యుయేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక కూడా తన తండ్రి దగ్గరకొచ్చినప్పుడు క్షమిస్తాడా లేదా అనేసి ఆ విధంగా వచ్చినప్పటికి కూడా గాడ్ వాస్ వెయిటింగ్ అసల ఆ యొక్క కుమారుని నిమిత్తమై. సో, అలానే మనము తప్పిపోయినటువంటి మన యొక్క జీవితము సో, ఎప్పుడైతే మనం తప్పిపోయామో అంటే మనం తెలిసి కూడా తప్పులు చేసినప్పటికీ కూడా సో, దేవుడు క్షమిస్తాడా లేదా అని కాదు గానీ, సో, దేవుడు ఎప్పుడు 2 చేతులు చాచి "నువ్వు రా కుమారుడా" అనేసి వెయిట్ చేస్తా ఉంటున్నాడు కాబట్టి, మనల్ని మనం కాపాడుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎందుకంటే లోకంలో ఎన్నో ఉంటా ఉంటది మనం పడిపోవడానికి ఛాన్సెస్ కాబట్టి, సో, తప్పిపోయినటువంటి కుమారుని వలె మనం ఉండకుండా సో, మనము కరెక్ట్‌గా ఉండాలి. వాటికి మనం ఎక్కువ ఫోకస్ చేయొద్దనేసి నేర్చుకున్నాను పాస్టర్ గారు. ఒక 3 పారబుల్స్ నుండి మనము రక్షింపబడ్డప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవదూతలు సంతోషిస్తాయి. దెన్ మనం ఎప్పుడు కూడా మనం జడ్జ్ ఇతరులకు చేయకూడదనేసి ఈ యొక్క సెషన్‌లో నేర్చుకున్నాను పాస్టర్ గారు. థాంక్ యూ సో మచ్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ మా. తెలియచేసినటువంటి యొక్క 3 పారబుల్స్ గురించి మనం అనేక విషయాలు నేర్చుకున్న విషయాలు తెలియచేసినందుకు. సో, మనం కూడా అనేక మంది దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరినీ కూడా మనం కూడా ఏందంటే దేవుని సన్నిధికి చేర్చే వారమై ఉండాలి. సో, మన ద్వారా దేవుడు మూవ్ అవుతాడని తనంతట తాను ఏం కూడా చేయలేరు. సో, మనం కూడా ఏ రీతిగా అయితే లోకంలో అనేక మంది తప్పిపోయినటువంటి స్థితిలో ఉంటారో వారందరినీ కూడా మనం ప్రభువు చెంతకు తీసుకొని రావాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. సో, మనకి కాపరున్నాడని నేర్చుకుంటూ వచ్చాం. ఇదివరకు సహోదరి తెలియచేసిన రీతిగా. సో, ఎప్పుడు కూడా మనం ఆ కాపరి స్వరం వినే రీతిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వీడియో కూడా చూపించారు పాస్టర్ గారు. సో, ఎప్పుడైతే షెపర్డ్ పిలుస్తారో అప్పుడు అక్కడున్నటువంటి వారందరూ కూడా పిలిచినప్పుడు ఆ గొర్రెలు రాలేదు కానీ, సో, ఎప్పుడైతే ఆ యొక్క షెపర్డ్ పిలుస్తారో, ఆ గొర్రెల కాపరి పిలుస్తారో, ఆ గొర్రెలన్నీ కూడా తన చెంతకు వచ్చినట్లుగా మనం చూస్తాం. సో, ఈ లోకంలో కూడా మనం కూడా ఏందంటే ఏవంటే అవి స్వరాలు మనం వినడం కాదు. లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల వైపు చూడడం కాదు గానీ, సో, చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికి గూడా వి నీడ్ టు ఫోకస్ వర్డ్ అని మనం నేర్చుకుంటూ వచ్చాం. వర్డ్ మీన్స్ గాడ్ అని మనం నేర్చుకుంటూ వచ్చాం. సో, ఉన్న పరిస్థితుల వైపు మనం చూడకోకుండా దేవుని వైపు చూస్తూ ఆ వాక్యంని మనం ఫోకస్ చేసి దేవుని యొక్క స్వరమును మనము ఫోకస్ చేసే వారంగా మనం ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం.
సో కాబట్టి మనం కూడా ఏందంటే మన చుట్టూ కూడా అనేక మంది నశించిపోయిన వారున్నారు. వారి విషయమై మనం ప్రభు సన్నిధిలో మనం పని చేసి వారిని రక్షించినప్పుడు, ఒక పాపి విషయమై ఏ రీతిగా అయితే దేవుని యొక్క దూతలు పరలోకంలో సంతోషిస్తారని నేర్చుకున్నామో, నీ ద్వారా నా ద్వారా కూడా నేర్చుకున్నటువంటి విషయాల నుంచి మనం ప్రభు కొరకు ఈ లోకంలో మనం జీవిస్తున్న ఈ సమయంలో ప్రభు కొరకు మనం కూడా అనేకులను రక్షించినప్పుడు ఇంకా మనం ప్రభువును సంతోషపెట్టినటువంటి వారం అవుతామని మనం నేర్చుకుంటూ వచ్చాం. సో సెకండ్ ఉన్నటువంటి పారబుల్ గురించి కూడా వెండి విమోచనకు సూచనగా మనం చూస్తూ ఉంటాం. పోగొట్టుకున్నటువంటి నాణెము ఆ యొక్క వెండి అనేటువంటిది విమోచనకు యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని కూడా విమోచించాడని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆల్రెడీ సహోదరి అనేక విషయాలు తెలియచేశారు. జస్ట్ నేను కొన్ని విషయాలు యాడ్ చేస్తున్నాను. సో అక్కడ మనం చూస్తే దీపం వెలిగించినట్లుగా మనం చూస్తాం. సో యోహాను సువార్తలు కూడా మనం చూస్తాం కదా. సో అక్కడ ఏమని ఉంటదంటే మనకు తెలుసు అంటే దేవుడు వెలుగై ఉంటున్నాడని మనం చూస్తూ ఉంటాం. ఆ వెలుగు లోకంలో ప్రకాశిస్తుంటున్నది. బట్ ఏంటంటే చీకటి దాన్ని గ్రహింపకుండానని మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ వెలుగుకరంగా దేవుడు అనేకులను పిలుస్తుంటున్న ఆ వెలుగులోనికి వచ్చినట్లుగా. సో వీఆర్ ఆల్సో లైట్ ఆఫ్ ద వరల్డ్ అని మనం వింటూ ఉంటాం. దేవుని యొక్క వాక్యంలో తెలియజేస్తున్నది. సో మనం కూడా ఏంటంటే సొసైటీలో కావచ్చు అన్ని విషయాల్లో మనం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుండాలి. సో ఇంకా ఎవరైతే తప్పిపోయినటువంటి స్థితిలో ఉంటారో, ఏ రీతిగా అయితే ఇక్కడ వెలిగించినప్పుడు ఏ రీతిగా అయితే ఆ నాణెం దొరికిందో, నీ ద్వారా నా ద్వారా మన ద్వారా కూడా అనేక మంది ప్రభు సన్నిధికి వచ్చున్నట్లుగా సో మనం అందరం కూడా దేవుని కొరకు జీవించాలి. సో ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ఏ రీతిగా అయితే ఒకానొక సమయంలో మనం కూడా తప్పిపోయినటువంటి స్థితి, మేబీ ఇప్పుడు దేవుని అంగీకరించి ఉంటున్నాం. లోకంలో మనం కూడా దేవునికి దూరంగా ఉన్నాం. ఒకప్పుడు విగ్రహారాధన కావచ్చు, లేకుంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా కూడా కావచ్చు. దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ దీపం వెలిగించే రీతిగా అయితే వెతకబడినటువంటి స్థితి ఉంటున్నదో, దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే ఆయన వెలుగైండి ఈ లోకానికి వచ్చి మనల్ని కూడా వెతికి రక్షించుకున్నాడు. సో మనం ఎట్టివారము మనం గ్రహించినప్పుడు దేవుడు కృపగలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు కాబట్టి సో మనలందరినీ కూడా మన యొక్క పాపశాప బంధకాలకి ఆయన తీర్పు తీర్చుకోకుండా ఆయన ఎదుట మనం నిలబెట్టడానికి ధైర్యంనిచ్చి, ప్రేమనిచ్చి, సంతోషాన్నిచ్చి, అదే రీతిగా మనకు అన్ని విషయాలు కూడా దేవుడు మనకి ముందుండి నడిపించినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా థర్డ్ పారబుల్ గురించి కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. సహోదరి తెలియజేశారు ఇదివరకు అనేక విషయాలు. సో అక్కడ మనం నేర్చుకుంటూ వస్తే సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 7లో కూడా మనం చూస్తాం. ఏందంటే మనం అన్ని విషయాల్లో కూడా అదే రీతిగా ఎఫెసీ 1:3 ప్రకారం కూడా చూస్తే మనం సకల ఆశీర్వాదాలు అన్నీ కూడా దేవుడి ఆత్మలో మనకు అన్ని కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. బట్ అయితే మనం ఏం చేస్తుంటున్నాం, సమ్ టైమ్స్ దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా ఏదో సాధించాలనేసి ఏ రీతిగా అయితే తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎదురు నుంచి తనకు రావాల్సినటువంటి వాటాను తీసుకొని వెళ్ళిపోయి లోకంలో ఖర్చు పెట్టేసి సో అక్కడ తనకు కలిగినటువంటి ఆ యొక్క మైండ్ని మనం గమనిస్తూ వచ్చాం. సో తండ్రిని విడిచిపెట్టినటువంటి కుమారుడు బయటికి వెళ్ళిపోయాడు, అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్లుగా మనం చూస్తాం. ఈ రోజు కూడా మనం ఏంటంటే సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనలతో మనం ఏం కూడా సాధించలేదు. కానీ ఎందుకంటే వాక్యం సెలవిస్తుంటున్నది. సో వితౌట్ గాడ్ వి కెనాట్ డూ ఎనీథింగ్ అని మనం వింటూ ఉంటాం దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా. అంటే దేవునికి ప్రేమ లేకుండా ఏం కూడా మనం చేయలేం, ఏదో మన జ్ఞానం బట్టి కాదు. సో మనకున్నది ఏది కూడా ఎవ్రీథింగ్ మనం డిపెండ్ అపాన్ గాడ్ అన్నప్పుడు మనం దేవుని పైన ఆధారపడే స్థితిలో ఉండాలి. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ మనం ఎక్కడ కూడా ఉండకూడదు. బట్ అయినప్పటికీ కూడా మనం చూస్తాం, వెళ్ళిపోయాడు, ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టేశాడు. ఖర్చు పెట్టిన తర్వాత ఒకసారి ఏంటంటే తనకు రిపెంట్ వచ్చింది. ఒకసారి నా ఇక్కడ ఉన్నటువంటి తండ్రి దగ్గర ఉన్నట్లయితే కనీసం తినడానికైనా ఉండదని తనకు బుద్ధి వచ్చినప్పుడు అన్న వర్సెస్ మనం అక్కడ చూస్తూ వస్తాం. సో ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో తనకి తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తాం. సో డే బిఫోర్ యెస్టర్‌డే కూడా నేను ఒక సహోదరుడితో మాట్లాడినప్పుడు అతను అంటున్నాడు, దేవునికి నేను దూరం అయిపోయాను. దేవుడు నన్ను క్షమించడేమో. సో అన్నీ తెలుసుకున్న, వాక్యం తెలుసు, అన్నీ కూడా తెలుసు. అన్నీ తెలిసినటువంటి ఆ వ్యక్తి ప్రార్థన లైఫ్ ఉంది. అన్ని విషయాలు కూడా తెలుసుకున్న తను కూడా ఏంటంటే నేను దేవునికి దూరం అయిపోయాను, దేవుడు నన్ను క్షమించడేమో అన్న రీతిగా ఇలా మాట్లాడుతున్నారు. నేను తెలియజేశాను, సో దేవుడు ఎప్పుడు కూడా క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. సో అపవాది ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచన చేసి మరికొంచెం దేవునికి దూరం చేస్తదే కానీ దేవుడు ఎప్పుడు కూడా క్షమించే స్వభావం కలిగి ఉంటున్నాడని సమ్ రెఫరెన్సెస్ చూపించి కొన్ని మాట్లాడడం జరిగింది. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా అంటే మనం కూడా ఒకవేళ కొన్నిసార్లు చర్చికి వెళ్ళలేదనో, బైబిల్ చదవలేదనో, లేకుంటే ఇలా కొన్ని కారణాలు బట్టి నేను దేవునికి దూరం అయిపోయాను, సమ్ సిచ్యువేషన్స్ బట్టి ఇలా ఆలోచన చేస్తూ ఉంటాం. సో అదే ఆలోచనతో మనం బాధపడకూడదు. కానీ బట్ దేవుడు ఎప్పుడు క్షమించేవాడని మనం ఆ యొక్క మనస్సు కలిగి తిరిగి దేవుని సన్నిధికి రావాలి. తిరిగి ఆ స్థితిలో పడిపోకోకుండా మనం దేవుని సన్నిధిలో ఒక్కసారిగా మనం దేవుని సన్నిధికి వచ్చి మన యొక్క స్థితిని దేవునికి కనపరుచుకున్నట్లు ఏదైతే తండ్రి కుమారుణ్ణి దూరం నుంచి వచ్చినప్పుడు వస్తే రానిలే వీడు
తప్పి నా నుంచి వెళ్ళిపోయాడు కదా! ఆస్తంతా పాడు చేశాడు. లేకుంటే ఇలా అన్నీ నాకు వ్యతిరేకంగా జీవించాడు కదా! అని తండ్రి అనుకోలేదు. కానీ దూరం నుంచి కుమారుడు వస్తున్నప్పుడు చూసినప్పుడు తండ్రే తనకున్నటువంటి స్థానం నుంచి దిగి వెళ్లి మనం అక్కడ కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆ బంగారు అవన్నీ కూడా చెప్పులు అదే రీతిగా వస్త్రములు ధరించినట్లుగా మనం చూస్తాం. సో, ఎప్పుడు కూడా మనం దేవునికి దూరంగా ఉండకూడదు. కానీ దేవుడికి దగ్గరికి వచ్చినప్పుడు ఇంకను కూడా ఏందంటే అవి ఏవైనా కూడా కావచ్చు. బ్లెస్సింగ్స్ కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. సో, దేవుడు ఎల్లప్పుడు కూడా ఇవ్వడానికి సిద్ధ మనస్సు కలిగి ఉంటున్నాడని మనం నేర్చుకుంటూ వచ్చాం. సో, మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. దేవుడు తన ప్రజల పట్ల ఎటువంటి వాంఛ కలిగి ఉంటున్నాడో మనం నేర్చుకుంటూ వచ్చాం. సో, ఎప్పుడు కూడా ఏందంటే తండ్రి ప్రేమ మనమందరం కూడా క్షమించేటువంటి స్వభావం కలిగి ఉంటున్నది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం దేవుని చెంత ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవునికి మనం ఎంతగా అయితే మనం ఏందంటే దేవుని ప్రేమను తెలుసుకుంటామో అంతగా ఏందంటే మనము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతామని నేర్చుకుంటూ వచ్చాం. ఇక తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి మరి దేవుని సన్నిధికి వచ్చిన తండ్రి యొద్దకు వచ్చిన తర్వాత సో, దీవింపబడినట్లుగా చూస్తాం. మరి విమోచింపబడిన దేవుణ్ణి మనం చూస్తా ఉంటాం. దేవుడు ఎటువంటి స్థితిలో మనల్ని కూడా విమోచించాడో మనం నేర్చుకుంటూ వచ్చాం. సో, నీవు నేను మనం కూడా ఆయనకు మనమందరం కూడా ఈ లోకంలో చాలామంది ప్రార్థన చేస్తా ఉంటారు కదా! ప్రభా నన్ను ఇలా ప్రభా, అలా ప్రభా, పాపిని ప్రభా అని. సో, ఇలా కాదు గానీ దేవుడు మనల్ని ఏ దృష్టితో చూస్తుంటున్నాడంటే, దేవుడు మనలందరినీ కూడా మరి వారసులుగా చూస్తుంటున్నాడు. సో, అట్టి యొక్క ప్రేమను మనం గుర్తించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సో, ఇదివరకి మనం 15 లెసన్స్ మనం రివిజన్ చేసుకుంటున్నాం. మరి చివరిగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు శ్యామ్ పాల్ మనకు తెలియచేస్తారు 16th సెషన్ నుంచి. ఆల్మోస్ట్ సమయం లేదు కాబట్టి నేను ఫాస్ట్‌గా తెలియచేస్తుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి చివరిగా సహోదరుడు 16 సెషన్ నుంచి సహోదరుడు శ్యామ్ పాల్ మనతో మాట్లాడతారు. ప్రైజ్ లార్డ్ శ్యామ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ స్మరణ. కూడొచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకంగా ప్రైజ్ లార్డ్. నా వాయిస్ వినిపిస్తుందా అందరికి? ఒకసారి రెస్పాన్స్ గారు. Yes. Praise the Lord. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మన ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు నామమున పేరిట కూడొచ్చిన బిడ్డలందరికీ మరొకసారి అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు ఈ దినాన మంచిగా దేవుని వాక్యాన్ని డిస్కషన్ చేసుకోవడానికి, రివిజన్ చేసుకోవడానికి సహాయం చేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇక్కడ అందరూ వింటుంటే ఒక మాట గుర్తొచ్చింది. బైబిల్లో ఒక రెఫరెన్స్ ఉంటుంది. వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించాలి. ఎంత బాగా వింటున్నారు అందరూ. ఎందుకంటే వాక్యం స్టార్ట్ అవుతుందన్నా, వాక్యం చెప్పబోతున్నారన్నా, వాక్యం స్టార్ట్ అవుతుందంటే అందరూ ఎగ్జిట్ అయిపోయే వాళ్ళని చూసాను చాలా చోట్ల, కూడికలు కూడా. కానీ అందరూ గట్టి గింజలే అనుకుంటున్నాను. దేవుని మహిమ కలుగుగాక. ఆమేన్. చాలా బాగా వింటున్నారు, చాలా బాగా చెప్పారు. దాదాపు 16 సెషన్స్ ఇలా డిస్కస్ చేయడం సో హ్యాపీ. ఈ లాస్ట్ సెషన్ దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. ఈ లాస్ట్ సెషనే నేను అటెండ్ అయ్యాను. 1 to 16 సెషన్స్ నేను అటెండ్ కాలేదు. కానీ దేవుని మహాకృపను బట్టి ఈ లాస్ట్ సెషన్ నేను అటెండ్ కావడం జరిగింది. అయితే టైం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టుంది. అన్న ఎంతసేపు మాట్లాడమంటారా? అందరికి టైం ఉందా? ఫాస్ట్ చెప్పమంటారా? ఎందుకంటే చివరిలో ఒక మంచి ఈ గట్టి గింజలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ గట్టి గింజలని నేను విశ్వసిస్తున్నా. ఈ గట్టి గింజల గురించి ఈ గట్టి గింజలు తయారు చేసిన ఒక 6-7 మిషనరీస్ పాస్టర్ వాళ్ళ గురించి ఒక్కొక్క పాస్టర్ గారు ఏ విధంగా చెప్పారు, నేను ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యాను, జస్ట్ ఒక్కొక్క మాట చెప్తాను. ఎందుకంటే ఎందుకు చెప్పాలనిపిస్తుంది. దేవుడు నా నోట్లో ఏదైతే నింపాడో దాని కొలది నేను చెప్తాను. ఎవరు అంటే టైం చాలా ఎక్కువైంది కదా, అంటే ఎక్కువైందంటే ఇంకా నేను మాట్లాడుతుంటే ఇంకా బోరింగ్ అని ఫీల్ కమ్మండి. ఎవ్రీ వర్డ్ ఈజ్ ఫైర్ అన్నట్టుగా ప్రతి ఒక్కరితోటి దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు. చాలా ఇప్పటిదాకైతే 15 సెషన్స్ దేవుడు మహిమకరంగా, ఆశ్చర్యకరంగా జరిగించాడు. చాలా బాగా చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ. చివరి దాకా అంటే ఒక 5 మినిట్స్ తీసుకుంటాను. 5 మినిట్స్ పర్ఫెక్ట్ గా క్లియర్ చెప్తాను. ఓకే, వింటారా? అందరు వింటారా? అంటే 15 సెషన్స్ విన్నారు. లాస్ట్ సెషన్ కదా, అందరికి షెడ్యూల్ మార్నింగ్ ఆల్రెడీ తెల్లారైపోయింది, అందరికి ఇబ్బంది ఉంటుంది. 2 మినిట్స్ చెప్పాను. అంటే నేను ఏ విధంగా అనుకున్నా అంటే వాక్యం 16th సెషన్స్ లో
మెయిన్ టాపిక్ ఏం చెప్పారు, ఆ మ్యాటర్ ఏంటి, జస్ట్ 2 మినిట్స్ 1 మినిట్ చెప్పేస్తాను. దాంట్లో నేను ఏం నేర్చుకున్నాను. అయితే తర్వాతకి లాస్ట్ చివర్లో మన పాస్టర్స్ ఏ విధంగా ఈ దీంట్లో వాడబడుతుంది. దాదాపు నేను ఒక 10 డేస్ అవుతుంది. అంటే మొత్తం అందరి పాస్టర్లు ఒకసారి వినేసాను. అసలు నాకున్న హ్యాపీనెస్ అంటే టెస్టిమనీ అనుకోండి, ఏదైనా సరే జస్ట్ ఇట్లా షేర్ చేయాలనుకున్నాను. ఓకేనా? అందరు రెస్పాండ్ అవుతే కొంచెం సో హ్యాపీ. ఎందుకంటే అందరూ వింటున్నారని, ఏదో నా గొప్పతనం మీ అందరి గొప్పతనం కాదు కానీ, దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఎందుకు చెప్పాలి, చెప్పాలి, చెప్పాలని బాగా ప్రేరేపణిస్తుంది. అందుకని అడుగుతున్నాను. టైం లేకపోతే వద్దు. చెప్పండి ప్లీజ్, రెస్పాన్స్ మెసేజ్ అయినా పర్లేదు. ప్రైజ్ లార్డ్. చెప్పండి. ఓకేనండి. రాజేష్ అన్న టైం ఉందా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. 16th సెషన్ నుంచి ఫస్ట్‌గా మాట్లాడుతున్నాం. 15 సెషన్స్ ఇప్పటిదాకా విన్నాం. ఈ లాస్ట్ సెషన్ అందరు జాగ్రత్తగా వినండి. ఇప్పటిదాకా విన్న వాళ్ళందరూ మళ్ళీ అంటే మేల్కోండి అలర్ట్‌గా. ఫస్ట్ నేను 2 విషయాలు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే టాపిక్ ఏం చెప్తారో దాని గురించి చెప్తాను. తర్వాత దాంట్లో నాకు ఏ విధంగా హార్ట్ టచింగ్, ఏ విధంగా నాకు బాగా నచ్చిన అంశం చెప్పేసి తర్వాత అదేంటో ఫీడ్‌బ్యాక్ గురించి చెప్పేసి నేను ముగిస్తాను. ఓకే. 16th సెషన్ టాపిక్ ఏంటంటే సిలువ తీర్పు నుండి విడిపిస్తుంది. మరొకసారి చెప్తాను. సిలువ తీర్పు ద క్రాస్ ఏ ప్లేస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ జడ్జ్‌మెంట్. మత్తయి సువార్త 25:34 వచనాల్లో కుడివైపున గొర్రెల గురించి, ఎడమ వైపున మేకల గురించి, అదేవిధంగా మొదటి యోహాను సువార్త 3:8 వచనంలో అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. యెషయా గ్రంథంలో ఉంటుంది 53:1 నేను తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మను, యెహోవా బాహు ఎవరు బయలుపరచబడను. తర్వాతకి అదే వాక్యం కొత్త నిబంధనలో యోహాను సువార్త 12:38 వచనంలో దేవుని యొక్క బాహు మనం నడిపిస్తుంది. అయితే మనం నమ్మినప్పుడు మన జీవితంలో అది నెరవేర్చబడుతుందని ఆ యొక్క రెఫరెన్స్‌లో ఉంటది. తర్వాత యోహాను సువార్త 3:17 ఏమంటదంటే లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకం తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు పంపలేదు. తర్వాత రిఫరెన్స్‌తో సహాయం చెప్తున్నానంటే ఒక జస్ట్ రివిజన్ కాబట్టి ఫాస్ట్ చెప్తున్నాను. తర్వాత యోహాను సువార్త 5:22, 33, 24 వచనాలు ఏమంటాయంటే యేసయ్య తీర్పుల గురించి తెలియచేయడానికి వచ్చాడని మనం తెలుసుకుంటాం. అదేవిధంగా దేవుని నమ్మిన వారు, దేవుని నమ్మని వారు సెపరేట్ చేయబడతారంటే ఫర్ ఎగ్జాంపుల్ షీప్స్, గోట్స్, గొర్రెలు, మేకలు ఏ విధంగా సెపరేట్ చేయబడతారు ఆ విధంగా. అయితే దేవుని బాహు ఏంటంటే దేవుని బాహు మనకన్నా దేవుడు ఇచ్చాడు. తర్వాతకి దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడనమాట. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాతాన్ని తీర్పు తీర్చడానికి వచ్చాడు. సాతాన్ని లయపరచడానికి వచ్చాడు. దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని విషయాలు ఈ విధంగా అంటే టాపిక్ ఏంటంటే సిలువ తీర్పు నుండి విడిపిస్తుంది. ద క్రాస్ ఏ ప్లేస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ జడ్జ్‌మెంట్. ఇప్పుడు చెప్పిన మాటల అందరూ వినుంటారు. అయితే ఏంటంటే సిలువ తీర్పు నుండి ఏ విధంగా విడిపిస్తుంది అనే మాటల గురించి రెఫరెన్స్‌తో సహా కొన్ని మాటలు పంచుకున్నాను. అయితే దీనికి నాకేంటి అర్థమైంది, నాకు బాగా నచ్చిన అంశం ఏంటి అనే అంశం గురించి మాట్లాడతాను. ఏంటంటే అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. ఆ పాపము మనం చేశాం కాబట్టి, ఆదాము నుంచి మనం పాపం చేశాం కాబట్టి, మన పాపం చేసిన ప్రతి ఒక్కరు ధర్మశాస్త్రం ప్రకారం పరలోకం, నరకం ఉంది కాబట్టి నరకానికి వెళ్ళకూడదు. నా బిడ్డలు నరకానికి వెళ్ళకూడదు. ఆ తీర్పుకి వెళ్ళకూడదు మనం అని దేవుడు తన కృప చేత దేవుడు తన కుమారుని మన కొరకు పంపడం జరిగింది. తన క్రియలు లయపరచడం,
తర్వాత మనకు దేవుడు తీర్పు ఇవ్వడానికి కాదు కానీ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. తర్వాత దేవుని యొక్క బాహు. దేవుని బాహు అంటే ఎవరికైనా తెలుసు? అంటే ఐ మీన్ నాకు కొంచెం అర్థం తెలుసు. ఎవరిని చెప్తే ఇంకా సో హ్యాపీ. దేవుని బాహు. ప్రైజ్ లార్డ్. నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరూ వింటున్నందుకు థ్యాంక్ యూ. బాహు, దేవుని బాహు అంటే తన చేతుల మీద చేతుల మీద అంటే ఎత్తి పట్టుకున్న బాహు ఉంటారు కదా! ఆయన మనకి రక్షణ ఇచ్చి ఆయన బాహు చేతుల మీద నడిపిస్తాడు. ఒక సాంగ్ ఉంటది కదా! ఒక సాంగ్ ఏమంటదంటే, నాలో నివసించే సాంగ్ ఏమంటదంటే, మధురమైనది నీ స్నేహం మహిమగానను మార్చిన వైనం నీ చూపులే నన్ను కాచెను నీ బాహువే నన్ను మోసెను. అక్కడ నీ బాహువే నన్ను మోసాను. పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్పాడు అన్న. థ్యాంక్ యూ అన్న. అయితే దేవుడు మనకు రక్షణ చేయడానికి ఇచ్చాడు. తన బాహు చేత మనం ఎత్తుకోవడానికి మనల్ని నడిపించడానికి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం వల్ల ఏంటంటే మనం ఎంత పాపం చేసినా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తేనే తన బాహు చూపిస్తానంటాడు. ఆయన మనల్ని తీర్పు తీర్చడానికి కాదు కానీ ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు మనం ఎలాంటి విధం చేసినా సాతాను ఏంటంటే నువ్వు పాపం చేసేసావు కదా, నువ్వు దూరం వెళ్ళిపోవాలి, నువ్వు అసలు యోగ్యత లేదని క్వశ్చన్ మార్క్ వేస్తాడంట. నువ్వు దేవుని ఎంత పెద్ద పాపం చేసావు, దేవుడు నిన్ను క్షమిస్తాడా అని ఇట్లా క్వశ్చన్స్ వేసేసి దేవుని నుండి మనం దూరం చేయాలని ట్రై చేసాం. కానీ ఆయన బాబు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉందని మనం విశ్వసించాలి. ఆయన మనల్ని రక్షణ ఇవ్వడానికి మాత్రమే మనకి ఈ లోకంలో ఇచ్చాడు. అందరు ప్రేమమయుడని తెలుసుకోవాలి. ఈ సెషన్ దేవుడు ఏ విధంగా నడిపించాడంటే సిలువ తీర్పు నన్ను విడిపిస్తుందన్నమాట. ఒకవేళ దేవుడు మన కొరకు రాకపోతే మనం అతిలోకి వెళ్ళేవాళ్ళం, ఆ యొక్క దేవునికి వెళ్ళేవాళ్ళం. దేవుడు అలా ఇష్టపడట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు డోంట్ వరీ ఎనీథింగ్. మీరు దేని గురించి చింతించమాకండి, దేని గురించి భయపడమాకండి. ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడిచ్చిన రక్షణను పొందుకోము, దేవుడిచ్చిన బాహుని పొందుకొని ఆ విధంగా వాక్యానుసారంగా నడుచుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైతే వాక్యం వింటారో, ఎవరైతే వాక్యం గైకుంటారో దానికి ఉదాహరణ చెప్తున్నాను. ఒక వ్యక్తి పొలంలో ఒక చెట్టుకి ఎరువేశారు, మందు పెట్టారు, అన్నీ చేశారు. కానీ ఫలాలు రాకపోయాయనుకో, ఫలాలు రాకపోతే ఎంత బాధేస్తది. మధ్యలో సేవకులు అసలు మన స్పిరిచువల్‌గా సంఘాల్లో అయితే బ్లెస్సింగ్స్ గురించి కొన్నిసార్లు అందరిని ఉద్దేశించి మాట్లాడతారు. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ యంగ్‌స్టర్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి అంటే నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఫస్ట్ నుంచి చివరి దాకా అందరు పాస్టర్స్, సిస్టర్స్ కవర్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరి గురించి ఆలోచన చేశాను. అసలు ఈ స్పిరిచువల్ లైఫ్‌లో నేను ఎందుకు జాయిన్ కాలేదు? నేను ఒక 2 వీక్స్ జాయిన్ అయితే ఇలా ఉన్నానేంటి? అసలు ముందు నుంచి ఎందుకు జాయిన్ కాలేదు? చాలా వండర్‌ఫుల్ అనిపించింది. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఇప్పుడు 16 సెషన్స్ విన్నాం కదా! ఒక 1 మంత్ తర్వాత 16 సెషన్స్‌లో పలానా సెషన్ ఏంటని మర్చిపోయామనుకోండి, కన్ఫర్మ్ మనం మంచి నీళ్ళలో పడిన విత్తనం అస్సలు కాదు. మంచి నీళ్ళలో పడిన విత్తనం ఖచ్చితంగా నూరంతలుగా ఫలిస్తది. కాబట్టి ఖచ్చితంగా విత్తిన వాళ్ళు మన మిషనరీ సేవకులు మంచిగా విత్తారు. ఫలించేది మన హృదయం కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని రిపీట్‌గా రోజు జ్ఞాపకం చేసుకోండి వాక్యం. ఎందుకంటే 1-16 సెషన్స్‌లో నేను లాస్ట్ సెషన్స్ విన్నా. ఆ రోజు నాకు మొత్తం చెప్పాలనుంది. ఒక్కొక్క పాయింట్ చెప్పాను. నాకు తెలిసి తెలియక. ఇప్పుడు కూడా నాకు ఇచ్చిన లాస్ట్ సెషన్ శామ్ ఇచ్చాడు కాబట్టి ఈ సెషన్ శామ్ మాట్లాడతారని ఇది ఇచ్చారు. ఈ సెషన్స్‌లో మనం సిలువ తీర్పు నుండి విడిపిస్తుందని మనం నేర్చుకుని ఉన్నాము. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ సెషన్స్‌ని బట్టి మనం నూరంతలుగా ఈ సెషన్ ఒకటే కాదు, ప్రతి పాస్టర్ చెప్పిన వాక్యం మనం నేర్చుకోవాలి, దాన్ని గైడ్ కొనాలి.
నూరంతలుగా ఫలభరితంగా దేవుడు మారిస్తే మన దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. మనం చెట్టు పొలంలో ఉన్న చెట్టు ఎరువు వేసిన మందు పెట్టిన ప్రైజ్ లార్డ్. ఒక పొలంలో ఉన్న చెట్టుకి ఎరువు వేసినా మందు వేసినా ఇంకేం వేసినా దాన్ని నో చేంజెస్ రాకపోతే ఫలితం ఉండదు. ఇక్కడ సేవకులు గొప్ప సేవకులు టైం తీసుకొని చాలా మంచి ఎదుగుతూ చెప్తున్నారు. ఓకే, ఇది సెషన్. ఒక్కొక్క పాస్టర్ గురించి జస్ట్ వన్ వర్డ్ ఒక్కొక్క మాట చెప్తాను. అలెక్స్ పాస్టర్ గారు హార్ట్ ఆఫ్ గాస్పెల్ ఏ విధంగా ఎంచుకున్నారో తెలియదు, కానీ నాకైతే దేవుడు నాతోటే మాట్లాడాలని నాకు అనిపించింది. ఈ సెక్షన్ లో 16 సెషన్స్ చాలా బాగా చెప్పారు. నాకు ఏంటంటే ఇంగ్లీష్ లో చెప్తూ తెలుగు ట్రాన్స్లేట్ చేయడం చాలా ఇష్టం. ఫస్ట్ రోజు బెన్నీ మోజెస్ గారు చెప్పేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్ అయ్యాను. అయితే అలెక్స్ పాస్టర్ గురించి ఒక్కొక్కరి గురించి చెప్తాను అసలు. సారీ ఏమనుకున్నాకండి, మరి టైం ఎక్కువ తీసుకుంటున్నాను. అలెక్స్ పాస్టర్ గారు 16 సెషన్స్ లో ఎవ్రీ వర్డ్ సూపర్. అంటే చాలా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ తీర్పు నుంచి ఇప్పటిదాకా 2014 నుంచి నేను బాప్తిజం తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ఈ ఈ వేలో ఈ కోణంలో దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడలేదు. కొత్త కోణం, కొత్త పాఠాలు చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు. నా తరఫున ఈ యూత్ టీం తరఫున సమయం కేటాయించి ఏ వార్త కావాలో చాలా బాగా చెప్పారు. అందుని బట్టి థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ అబ్రహం పాస్టర్ గారి గురించి చెప్తాను. అబ్రహం పాస్టర్ గారు అయితే ఒక టాపిక్ తీసుకున్నారు. ఫస్ట్ నేను అదే సెషన్కి అటెండ్ అవుతున్నాను. ఎవరు నరకంలోకి వెళ్తారు, వాటి వండర్ఫుల్ సెషన్. అసలు అది 2 days షేర్ చేశారు. 2 days జాయిన్ అయ్యాను. ఎవరు నరకంలో వెళ్తారు, ఎవరు నరకంలో ఉంటారు, అది 2వ మరణం గురించి చెప్పారు. ప్రకటన గ్రంథం నుంచి పాస్టర్ గారి గురించి నేను విన్నాను. ప్రకటన గ్రంథం నుంచి చాలా బాగా చెప్తారని. సో అయితే నేను బాగా జైన్ అయిన తర్వాత అలెక్స్ పాస్టర్ గారు హార్ట్ ఆఫ్ ది గోస్పెల్, సువార్త హృదయం, అంటే సువార్త గురించి చెప్తారేమో, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఇలా చెప్తారేమో అని అనుకున్నాను. కానీ క్రీస్తు ప్రేమను, క్రీస్తు మనకు మన మీద ఏ విధంగా చూపించే ప్రేమ, ఆయన గుణగుణాలను, తీర్పులోకి రాక రక్షణ చేయడానికి వచ్చాయంటే చాలా సూపర్ అనిపించింది. తర్వాత అబ్రహం పాస్టర్ గారు అసలు నిజంగా అంటే మనం విశ్వాసంగా ఉంటున్నాం, మన గట్టి గిన్నెలు అన్నాం కదా, ఆ 2వ మరణంలో మనం లేము అని కాన్ఫిడెంట్ చెప్పగలిగితే ఇప్పుడు రాకడొచ్చిన మన ఎత్తబడే వాళ్ళని అంటాం. ఏదో 50-50 ఉన్నామంటే కష్టం అన్నమాట. అక్కడ అవిశ్వాస గురించి చెప్పారు, పిరికి వారి గురించి చెప్పారు. అవిశ్వాసం అంటే దేవుడు ఏడుస్తాడని. అసలు లాజరు అవిశ్వాసం ఉన్నప్పుడు అంటే అప్పుడు ఎప్పుడు ఏడవలేదు దేవుడు. ఆ చిన్న ఈ బైబిల్ మొత్తానికి ఆ చిన్న రెఫరెన్స్ లో ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడంటే చనిపోయాడని ఏడ్చాడు అంటున్నాడు. కానీ అవిశ్వాసం ఎవరికైతే వస్తుందో, విశ్వాసం త్రుటింటే అవిశ్వాసం ఎవరికైతే వస్తుందో అప్పుడు దేవుడు ఏడుస్తాడని తెలుసుకున్నాను. చాలా అద్భుతంగా అనిపించింది. పిరికి వారిగా ఉంటే నేను ఎప్పుడు దేవుని రాజ్యం చేరలేము. తర్వాత సెషన్స్ లో చాలా మంది చెప్పారు. అంటే యూత్ కి ఏదైతే కావాలో దేవుడు మాట్లాడాడు. అబ్రహం పాస్టర్ గారి ద్వారా చాలా అద్భుతంగా నేర్చుకున్నాను. తర్వాత విజ్జు పాస్టర్ ఒక్కొక్కసారి విన్నా, పాస్టర్ల నేమ్ జస్ట్ తెలుసుకున్నా. కొంచెం తప్పుగా మాట్లాడితే పేరు మెన్షన్ చేసి సారీ. విజ్జు పాస్టర్ గారు సాతాను తంత్రాల గురించి చెప్పారు, అపవాది తంత్రాల గురించి, వాటి నేమ్స్ గురించి చెప్పారు. చాలా బాగా చెప్పారు. తర్వాతకి విజ్జు పాస్టర్ గారు వేటిని విసర్జించాలి, వేటిని పొందుకోవాలి, తర్వాతకి వేటిని విసర్జించాలి, వేటిని పరిత్యజించాలి, వేటిని పొందుకోవాలి, జాగ్రత్తం కానీ ఇవి విసర్జించాలి, ఏవి పరిత్యజించాలంటే ఏమైనా మాటలు కానీ పౌర్ణాలు కానీ ఏవి పొందుకోవాలి, ఫలాలు, దీర్ఘశాంతం, ఆశ నిగ్రహం ఇలాంటివి పొందుకోవాలి. చూడండి అక్కడ పాస్టర్ గారు ఈ నరకంలో ఉంటే ఈ లక్షణాలు తీసేసుకొని, ఈ పాస్టర్ గారు ఈ లక్షణాలు ఏదో ఉంటే తీసేసుకొని, తర్వాత అలెక్స్ పాస్టర్ గారు దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంటున్నాను ఒక్కొక్కరికి ఏ విధంగా గుర్తు చేస్తున్నారంటే హైలైట్. తర్వాత బెన్నీ మోజెస్ పాస్టర్ గారు ఫస్ట్ సెషన్ కదా, ఆ రోజు ఎందుకు ఈ విధంగా జైన్ దేవుడు ఏ విధంగా నడిపించాడు, చాలా ఎక్సైట్మెంట్. నాకు ఈ గూగుల్ మీట్ కీర్తి సిస్టర్ ద్వారా అంటే నాకు
ప్రైజ్లెట్ పెట్టేసి వాట్సాప్లో అన్న జాయిన్ కండి అంటే జాయిన్ అయ్యాను. యాక్చువల్గా నాకు గూగుల్ మీట్ గురించి తెలియదు. ఆ రోజు జాయిన్ అయిపోయి వీడియో వల్ల వచ్చింది, నాకు తెలియదు. బ్రదర్ చెప్పారు వీడియో ఆఫ్ చేయాలని, అలా వచ్చేసాను. చాలా చాలా థ్యాంక్స్ కీర్తి సిస్టర్కి. ఎందుకంటే నేను ఇప్పుడు అంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడున్న నేను 2 weeks లో ఆ మేలు ఏదైతే పాస్టర్లు చెప్పిన వాక్యాలు నా జీవితాన్ని ఎంత ప్రభావితం చేసావో ఆ మేలు గురించి చెప్తున్నాను. టెస్ట్ మనీ అనుకోండి అలా. అయితే బెన్నిమోజెస్ పాస్టర్ గారు ఆ రోజు చెప్తున్నారు, ఇంగ్లీష్ మెసేజ్ కదా స్వర్ణకి ట్రాన్స్లేట్ చేసింది. ఇంకా చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు కూడా. ఫస్ట్ సెషన్ ఆ మెసేజ్ బట్టే ఫస్ట్ ప్రారంభం నుంచే నాకు చాలా బాగా చెప్తున్నారు అని ఆ రోజు జైన్ అవ్వడం స్టార్ట్ అయిపోయాను. తర్వాతకి మరియా పాశ్రమం చెప్పారు, బాగా చెప్పారు. చాలా బోధనలు ఉంటున్నాయి, అన్ని బోధనలు పిచ్చోడు అయిపోతాను. చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నిజంగా యూట్యూబ్ లో, వాట్సాప్ లో, ఎక్కడ గ్రూపుల్లో వాగ్దానాలు కొదువలేవు, కానీ దాన్ని స్వతంత్రించుకున్నాను కొంతమంది. నిజంగా దేవుడు విశాల మార్గం, ఇరుకు మార్గం ఎందుకు చెప్పేది తెలియదు, కానీ నిజంగా యూట్యూబ్ లో ఎక్కడ చూడండి వాక్యాలు కొదువలేవు, ఒక వాట్సాప్ గ్రూప్ లో ఎక్కడైనా చూడండి వాగ్దానాలు కొదువలేవు. ఎంతమంది నేర్చుకున్నారు, ఎన్ని వాగ్దానాలు, ఇప్పుడు ఎవరైనా ఎన్ని వాగ్దానాలు నేర్చుకున్నా చెప్పగలుగుతావు? ఒక 100 వాగ్దానాలు చెప్పగలుగుతున్నావా? ఒక 10 వాగ్దానాలు చెప్పగలుగుతావా రక్షించడానికి? చెప్పలేము. ఎందుకంటే లోకంలో ఉన్న జ్ఞానానికి ఈ జ్ఞానానికి పోల్చుంటే మనలో 0. కాబట్టి నేనైతే ఇక్కడ జ్ఞానం కన్ఫర్మ్ నేర్చుకుంటున్నానని చెప్తున్నాను. అయితే రాజేష్ చాలా ఫోన్ చేసి ఈ విధంగా ఉంటుంది. నేను రాజేష్ తోటే పాస్టర్ నేమ్స్ ఎవరో తెలుసుకున్నాను. అన్ని విషయాలు చక్కగా ఫెలోషిప్ గురించి ఏ విధంగా ఉంటుంది చాలా బాగా వివరించారు. తర్వాత అందరికీ గ్రూప్లో అందరికీ ఏ మెసేజ్, నేను ఇవన్నీ సెషన్స్ నేను నేర్చుకోవడానికి కారణం ఏంటంటే అన్న రాజేష్ అన్ని వాట్సాప్ ఫార్వర్డ్ చేశాడు, ఆ విధంగా నేర్చుకున్నాను. తర్వాత అన్న సెషన్స్ కూడా విన్నాను, చాలా బాగా చెప్పారు. విత్ పీపీటీ ప్రెజెంటేషన్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా అద్భుతం. ఎందుకంటే మనం బాగా నేర్చుకోవడానికి అదొక మంచి సాధనం. ఇంకా లాస్ట్ ఇప్పటికి 7 members చెప్పాను. లాస్ట్ స్వరంక గురించి చెప్తాను. యాక్చువల్గా ట్రాన్స్లేట్ అయితే అద్భుతం నిజంగా. నాకు ఇండియన్ లాంగ్వేజెస్ లో తమిళ్, ఇంగ్లీష్, ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, ఒక 5 లాంగ్వేజెస్ ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని బాగా ఆశ. ఎందుకంటే నేను ఏదో చేయాలని కాదు, ఏదో వచ్చిందని చెప్పడం కాదు, కానీ దేవుని యొక్క ప్రేమ ఒక్కొక్క బైబిల్లో, తెలుగు బైబిల్ కంటే కొన్ని ఇంగ్లీష్ బైబిల్ చాలా బాగా అర్థమైపోద్ది. కొన్ని బైబిల్ అలా ఉంటాయి కదా, బైబిల్ చదవడానికి నేర్చుకున్నాం. ఎవరి గురించి ఏదో గొప్ప చెప్పడం కాదు, ఖచ్చితంగా బైబిల్ చదువుకోవడానికి బెస్ట్. కానీ ఆ విధంగా ట్రాన్స్లేట్ చేసింది చాలా సంతోషం అనిపించింది. బ్రైటీ సిస్టర్ కూడా ట్రాన్స్లేట్ చేసినట్టున్నారు, చాలా బాగా చేశారు. స్వర్ణ గురించి అయితే చెప్పలేము అసలు. ఎందుకంటే చివరి దాకా చూడండి, ఇప్పుడు మన మధ్య పాస్ట్ గారు ఉన్నారు, అక్క ఉన్నారు, ఎంత మన మాటలన్నీ వింటున్నారు, చాలా సంతోషపడుతున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా వచ్చిన ఒక్కరన్నా ఇద్దరన్నా చాలా నిజంగా గట్టి గింజలే. ఎందుకు చెప్తానంటే ఇదంతా ఎందుకు ఫీడ్బ్యాక్ ఇస్తానంటే ఎవరు లేనప్పుడు మనం వాళ్ళ గురించి డిస్కషన్ చేసుకోవాలి కదా. నిజంగా అక్కడ చాలా మంచిగా దేవుడిని ఇచ్చింది, అర్థమవుతుంది. చాలా కొన్ని డౌట్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్టి అక్కకు అందరి పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేలు చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు కదా, అందుకని ఇన్ని విషయాలు మీతో పంచుతున్నాను. దేవుడు నాకు ఎందుకు చెప్పాలనిపించింది. ఇంకా ఎస్పెషల్లీ హోస్టింగ్ చేయడం రాజేష్ అన్న గ్రేట్. ఎందుకంటే స్టార్ మేకర్ ఒక యాప్ లో నేను హోస్టింగ్ చేసేవాడిని. అలా చాలా కష్టం, అందరిని సేవకుల్ని మాట్లాడి ఏ ఇబ్బంది ఉన్నా క్లియర్ చేసేసి అలా చేయడం. ఈ గ్రూప్ ఉన్న వాళ్ళు ధన్యులే. ఓకే, చాలా సేపు ఇలా మాట్లాడుతుంటే ఏమైనా చెప్పగలుగుతాను. సారీ, ఇంతసేపు చాలా బాగా ఉన్నారు. మరలా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళు నేను ఈ యొక్క రూమ్ లో, ఈ యొక్క మీట్ లో జాయిన్ అయిన ప్రతిరోజు సండే వచ్చేసింది అనిపిస్తుంది. ప్రతిరోజు 4 అయితే ఈరోజు ఆదివారం అన్నట్టు వచ్చేసింది. ఎందుకంటే ధ్యానం వేసేసరికి హార్ట్ ఫిల్ చేసేస్తున్నారు అన్నమాట. ఏది ఆశించకుండా సాక్రిఫైస్ తోటి కూడిన బోధ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా ఇంత అవకాశం ఇచ్చిన దేవాదేవునికి, రాజేశ్వరికి, స్వర్ణకి
అలెక్స్ పాస్టర్కి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవునికి God bless you, brother. God bless you. ఆమేన్. Good testimony we had, and thanks all sisters and brothers shared beautifully. So I believe now I need not give my translation, right? No need of PDF file, correct? Pastor, once again. One second, sir. First one. One second, sir. వాయిస్ బ్రేక్ అయింది పాస్టర్. ఓకే, మీరందరూ బాగా ట్రాన్స్లేట్ బాగా చెప్పారు. సో బాగా అర్థమైంది. అందుకే నేను అనుకుంటా నా నోట్స్ మీకు వద్దు కదా ఇంకా. కావాలి పాస్టర్ గారు. Okay. In the joker side, you all shared, you all noted what I gave and you shared that as well. But when you get the notes and when you start meditating again, maybe this session after 2 months, if I have, you'll be sharing totally different in more power, more zeal, more enthusiasm of God's love. మీరు ఎప్పుడైతే ఈ నోట్స్ తీసుకుంటారో ఖచ్చితంగా మరి ఒక 2 months లో మరి దాన్ని మీరు చక్కగా దాన్ని మరి ధ్యానించి మళ్ళీ మీరు చెప్పడం ప్రారంభించినప్పుడు ఇంకెక్కువగా నూతనమైనటువంటి ఉత్సాహంతో మీరు నేర్చుకోవడమే కాదు ఇతరులకు కూడా మీరు చక్కగా షేర్ చేయొచ్చు. I'm so happy you all shared. So I am satisfied that yes, you are not silent spectators, but you are listening the word, you are noting down notes. So I am blessed sitting here, though I am tired, but I'm really blessed. మరి మీరందరూ చెప్పిన విధానం బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మేము చెప్పే ప్రతిదీ కూడా మీరు మరి సైలెంట్ గా ఉండకుండా చక్కగా నోట్స్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా మీరు ప్రతిదీ కూడా చక్కగా విని రాసుకొని ప్రతిదీ కూడా ధ్యానిస్తున్నందుకు దాన్ని బట్టి నిజంగా నేను దీవించబడ్డాను. మరి మీ అందరిని బట్టి మీరు చెప్తున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. మరి మీ అందరికి కూడా వందనాలు. God bless you all, and hope we'll continue like this. I'll be coming with other topics so that not only me, like Brother Sam told, I'm happy all the topics are getting connected and you're receiving the words. I'm so happy with that. నేను చాలా సంతోషిస్తుంటున్నాను. మరి ఇంకా కొన్ని నూతన అంశాలతో కూడా మనం కంటిన్యూ చేద్దాం. మరి బ్రదర్ శామ్ చెప్పినట్లుగా మరి మన అంశంతో పాటు మిగతా సార్స్ చెప్పినటువంటి మరి వారి యొక్క టాపిక్స్ కూడా అన్ని ఒకే రీతిగా మరి అన్ని కూడా కనెక్ట్ అవుతున్నాయి. దాన్ని బట్టి దేవునికి ఎంతో మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. పూర్తిగా మీకు అర్థం అవుతుంది. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. So I have noted down what you have shared. Maybe next time I will correct in that what you shared. Now because it's already 7 o'clock, I'll ask Pastor Amma to pray, then we can close. మీరు చెప్పినవన్నీ కూడా నేను రాసి పెట్టుకున్నాను. మరి వాటిలో మరి నెక్స్ట్ వీక్ నేను ఏమన్నా దాంట్లో సరి చేయాల్సినవి ఉంటే నేను నెక్స్ట్ వీక్ మీకు చెప్తాను. ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా జీవం గల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో అద్భుతంగా నా ప్రభా మరి హార్ట్ ఆఫ్ ద గాస్పల్ ఈ యొక్క టాపిక్ లో నా ప్రభా తండ్రి మరి 16 సెక్షన్స్ లో కూడా నా ప్రభా అద్భుతంగా తండ్రి నాయన మీరు సార్ ద్వారా మీరు మాట్లాడారు. నీకు వందనాలు. మరి ఏది కూడా వృధాగా పోకుండా ప్రతి మాట కూడా అయ్యా తండ్రి విన్నటువంటి మా టీంలో ఉన్న విన్న ప్రతి హృదయాలు కూడా మీరు స్థిరపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీ వాక్యం సత్యమైంది ప్రభా, నీకు వందనాలు. అయ్యా తండ్రి నీ వాక్యము తండ్రి మమ్మల్ని బాగు చేసేది తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీకు లెక్కలేని వందనాలు. అయ్యా నా వాక్కును పంపి నేను వారిని బాగు చేసేదని నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా. నీ వాక్యం చేత మమ్మల్ని తండ్రి సర్వసత్యంలోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదో తండ్రి ప్రభా. ప్రతి సెక్షన్ లో కూడా దాన్ని మేము నేర్చుకుని ఉన్నాం ప్రభా, నీకు వందనాలు తండ్రి. నిత్యం నీ ప్రేమకు నేను మేము అందరం కూడా బద్దులమై ఉండి ప్రభా అయ్యా తండ్రి అనేకులు కూడా నీ సాక్షులుగా మేము ఈ లోకంలో అయ్యా జీవించుటకు నీ కృప దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఇక ముందు కూడా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. మా టీంలో ఇప్పటి వరకు బిడ్డలు ఎంతో చక్కగా ప్రభా ప్రతిదీ కూడా నా ప్రభా ఏది మర్చిపోకుండా వారి జీవితంలో వారు నేర్చుకున్నారు, వారు అలవర్చుకున్నారు. దాని ప్రకారంగా వారు జీవించుదురుగాక ప్రభా. అయ్యా ఇక దుష్టుడి యొక్క ఆలోచనలు తలంపులు ఏవి కూడా వారు నెరవేర్చకుండా కేవలం నీ వాక్యమును బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రవర్తించుదురుగాక అని ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. ప్రతి హృదయంలో మీరే స్థిరపరిచిన ప్రభా మీరే బ్లెస్ చేసి నడిపించమని టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని షేర్ చేసిన ప్రతి ఒక్కరిని
వాక్యాన్ని షేర్ చేయలేక భయపడుతున్న బిడ్డలందరూ కూడా భయాన్ని తొలగించి చక్కగా ఇంకా అయ్యా చెప్పలేని వారు కూడా చెప్పడానికి మా టీంలో ప్రతి ఒక్కరికి మీ సహాయం అందించమని అయ్యా తండ్రి చెప్పిన ప్రతి బిడ్డను కూడా నీ నామంలో బహుగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రభ ఇంకా రాబోయే దినాల్లో బిడ్డలు అయ్యా గొప్ప టీచర్స్ గా నా ప్రభ అయ్యా గొప్ప తండ్రి ప్రసంగికులుగా టీచర్స్ గా బిడ్డలు మారుదురుగా నా ప్రభ అనేక ప్రాంతాల్లో ప్రభ ఈ సత్య సువార్తను ప్రకటించడానికి బిడ్డలు నీ నామంలో తండ్రి బ్లెస్ చేస్తుంటున్నాం డాడీ నీకు స్తోత్రాలు ఈ చక్కటి సమయం ఇచ్చినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. Love of God the Father, grace of Lord Jesus Christ, communion and fellowship of Holy Spirit be with us from now for eternity. Amen. 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 Pastor Amma, evening are you free? Evening, sir. Okay, sir. Because Gigi Pastor has been, he cannot take the class today. Yesterday night he called me asking, can I take today evening Jude for our Christ for Ministries? Okay, sir. Okay. You are ready, but I have to check whether I'll be ready because here all relations have come. I'll just talk to them and I'll call you and tell. If we both are ready, then today evening we'll have the meeting. I'll join that. Okay, sir. Okay, sure, sir. Welcome. God bless you. God bless you. Amen. Praise God. Praise God. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. బాగా టైర్డ్ అయినప్పటికీ కూడా ఇదివరకు పేషెన్స్తో విన్న విధానం బట్టి చాలామంది ఆల్మోస్ట్ ప్రీచ్ చేసే వాళ్ళు వినడానికి ఇష్టపడరు. బట్ ఇంత సమయం కేటాయించి వినడానికి సో మీరు కానీ స్వర్ణాక కానీ సో ఇదివరకు కూడా తెలియజేస్తున్న ప్రతి పాయింట్ కూడా మరి ఓపికతో విన్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సో అదే రీతిగా టీం మెంబర్స్ అందరూ కూడా నేర్చుకున్న విషయాలు చక్కగా తెలియజేసిన విధానం బట్టి అందరిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తుంటున్నాను. సో ఇంకను కూడా ప్రభు సన్నిధిలో మనందరం కూడా దేవునికి మహిమకరంగా మనందరం కూడా జీవిస్తూ ఇంకా దేవుని యొక్క చిత్తాన్ని మనం పరిపూర్ణంగా నెరవేరుస్తూ ఇంకా మనందరం కూడా నిరంతరం కూడా దేవుని సన్నిధిలో ఈ రీతిగా బ్లెస్ అవుతూ అనేకులకు బ్లెస్సింగ్స్గా ఉండాలని నేను టీం మెంబర్స్కి అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే రీతిగా మరి మరొకసారి దైవజనులకి అదే రీతిగా స్వర్ణాక్కకి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇదివరకు కూడా మరి ఓపికతో ప్రభు సన్నిధిలో తెలియజేసిన విషయాలన్నీ కూడా మరి ఓపికతో వింటూ ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. తిరిగి ఈవినింగ్ జరిగేటువంటి సెషన్స్లో మనము పార్టిసిపేట్ చేద్దాం. మరి ఎవరైతే ఉన్నటువంటి సెమినార్లో మీ యొక్క నేమ్స్ ఇచ్చింటున్నారో మీరందరూ కూడా సకాలంలో జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా ఆబ్సెంట్ అవ్వకుండా తెలియజేస్తున్న విషయాలు నేర్చుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అదే రీతిగా క్విజెస్లో పార్టిసిపేట్ చేయాలని, తిరిగి ఉదయకాల సమయంలో జరిగే ఆరాధనలో పార్టిసిపేట్ చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని ప్రభు యొక్క నామాన్ని మహింపరుద్దాం. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అక్క. God bless you all. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు.